ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేద విభాగిని వ్యోమవద్వ్యాప్తదేహాయ దక్షిణామూర్తయే నమః. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. నమః శ్రీ శంకరానంద గురుపాదాంబుజన్మనే సవిలాస మహామోహ గ్రాహగ్రాసైకకర్మణే. ఓం సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. శక్తిరస్త్యైశ్వరీ కాచిత్ సర్వవస్తు నియామికా ఆనందమయమారభ్య గూఢా సర్వేషు వస్తుషు. సృష్టిలో ప్రతిదానికి ఒక ప్రయోజనం ఉంది, ప్రతి వస్తువుకు ప్రయోజనం ఉంది, ప్రతి సన్నివేశానికి ప్రయోజనం ఉంది. ఎక్కడ ఏది గోచరించినా, ఏది మన అనుభవానికి అందినా అది ప్రయోజనాత్మకంగానే ఉంది. కొన్ని విషయాలకు సంబంధించినటువంటి జ్ఞానం మనకు ఉండొచ్చు, ఎక్కువ విషయాలకు సంబంధించినటువంటి జ్ఞానం మనకు లేకపోవచ్చు. మనకు జ్ఞానం లేనంత మాత్రాన వస్తువు మాత్రం ప్రయోజనం లేనిది అని చెప్పడానికి అవకాశం లేదు. అంటే ఒక వస్తువుకు సంబంధించి మనకు సమగ్రమైనటువంటి జ్ఞానం లేనప్పుడు ఆ వస్తువుకు సంబంధించిన జ్ఞానం మనకు కలగలేదు అనేదే కానీ తాత్పర్యం ఆ వస్తువుకి ప్రయోజనం లేదనేది లేదు. ఎందుకనంటే ఈ ప్రపంచంలో అనేకమైనటువంటి నియమాలతో, నియతితో, ఆర్డర్ ఈ ప్రపంచం నడుస్తూ ఉంది. అసలు నియమాలంటూ ఉండడం వల్లనే, ఓ నియతి అనేది ఉండడం వల్లనే ఏ వస్తువుకు సంబంధించిన జ్ఞానమైనా మనకు కలుగుతూ ఉంది. బాగా అర్థం చేసుకోండి. ఏదైనా ఒక వస్తువుకు సంబంధించిన జ్ఞానం మనకు కలిగింది అంటే అందులో ఒక నియమం ఉండాలి, ఒక నియతి ఉండాలి, ఒక ఆర్డర్ ఉండాలి, లేకపోతే కలిగే అవకాశం లేదు. ఆ విధంగానే సమస్తమైనటువంటి శాస్త్రాలు వచ్చాయి. ఒకవేళ అటువంటి నియతే గనక అందులో లేకపోతే ఈరోజు మనకు ఏ విధమైనటువంటి జ్ఞానం ఆ వస్తువు వల్ల కలిగిందో అది మరునాడు కలిగేటువంటి అవకాశం లేకపోవచ్చు. ఇప్పుడు ఒక జామ చెట్టు నుంచి జామ పండే వస్తుంది, జామకాయ వస్తుంది, ఇంకోటి రాదు. అది నియతి, ఇట్స్ అన్ ఆర్డర్. మల్లె చెట్టు నుంచి మల్లె పువ్వే వస్తుంది, అదొక నియతి, అదొక నియమం. అది అలా రావడం వెనుక కారణాలు ఉన్నాయి. ఆ కారణాలే నియతిగా, నియమంగా మనకు తెలుస్తూ ఉన్నాయి. సపోజ్ నియతే కనుక లేకపోతే ఈరోజు జామ చెట్టు దగ్గరకు మనం వెళితే ఒక జామకాయ అందితే ఎల్లుండి దాంట్లో నుంచి ఒక మామిడికాయ వచ్చే అవకాశం ఉంది. 4 రోజుల తర్వాత దానిమ్మకాయ వచ్చే అవకాశం ఉంది. ఒక దశలో అసలు ఇది ఏమి చెట్టు అని మనకే ప్రశ్నార్థకమయ్యే పరిస్థితి కూడా ఉంటుంది. ఎందుకంటే ఒక విధమైనటువంటి కాయ రావడం లేదు కనుక. కాబట్టి ఎప్పుడైతే ఒక ఆర్డర్ మనకు కనపడుతూ ఉందో, ఇది మల్లె చెట్టు నుంచి మల్లె పువ్వే వస్తూ ఉంది. బయాలజీ అట్లాగా వచ్చింది, జువాలజీ అట్లాగా వచ్చింది, బయోకెమిస్ట్రీ అట్లాగా వచ్చింది, ఫిజిక్స్ అట్లాగా వచ్చింది, ఆస్ట్రోఫిజిక్స్ అలాగే వచ్చింది. ఏది మనం చూసినా ఒక దాని మీద పరిశోధన జరుగుతూ ఉంది అని అన్నప్పుడు అక్కడ నియతి ఉంటే పరిశోధన జరుగుతుందే కానీ లేకపోతే జరిగేందుకు అవకాశం లేదు. బాగా అర్థం చేసుకోండి. అసలు ఇదనేదే కనుక లేకపోతే భగవంతుడు అనే ప్రశ్నే తలెత్తదు. నాస్తికులు చూడనటువంటి కోణం ఇది.
ఈ కోణంలో చూస్తేనే ఆస్తికత్వం వస్తుంది, లేకపోతే వచ్చేందుకు అవకాశం లేదు. కాబట్టి ఎప్పుడైతే ఒక నియతి మనకు చాలా క్లియర్గా కనపడతా ఉందో, ఇప్పుడు అనారోగ్యంగా ఉంది, డాక్టర్ దగ్గరికి వెళ్తాం. ఎందుకని వెళుతున్నామంటే అనారోగ్యం ఎక్కడో కాదు, నా దేహంలోనే ఉంది. దేహంలోనే అనారోగ్యం ఉండినా నాకు అర్థం కాకపోవడం వల్ల డాక్టర్ దగ్గరికి వెళ్తాం. కారణం ఆ మెడికల్ సైన్స్ ఏదో ఆయన దగ్గర ఉంది కానీ నా దగ్గర లేదు కనుక. కాబట్టి అనాటమీ అంతా ఆయనకే తెలుసు కనుక, ఏ విధమైనటువంటి రుగ్మత ఇది ఆయనకి తెలుసు కనుక, దీనికి ఏ విధమైనటువంటి ఔషధం వాడాలనో రోగ నిదానం ఏమిటో తనకు తెలుసు కనుక. అతనికి ఎట్లా తెలుసు? నియతి ఉంది కనుక, ఆర్డర్ ఉంది కనుక. సపోజ్ ఈరోజు ఊపిరితిత్తులు ఏ పని అయితే చేస్తున్నాయో, రేపు వెళ్ళేటప్పటికి ఆ పని ఊపిరితిత్తులు చేయకుండా కాలేయం చేసిందనుకోండి, అండర్స్టాండ్, ఇంకా అసలు అర్థమే చేసుకోలేడు, మెడికల్ సైన్సే ఉండదు కనుక. గుండెగా ఉండాలి, అప్పుడే దాన్ని స్టడీ చేసి మనకి ఏదైనా గుండె నొప్పి వస్తే అది ఏ విధమైనటువంటి నొప్పి అనే డాక్టర్ తెలుసుకొని చికిత్స చేయగలుగుతూ ఉన్నాడు. కాబట్టి కిడ్నీస్ ఎట్లా ఉండాలి? కిడ్నీస్ చేసే పని కిడ్నీసే చేయాలి, అది నియతి. లివర్ చేసే పని లివరే చేయాలి, ప్యాంక్రియాస్ చేసే పని ప్యాంక్రియాసే చేయాలి. కాబట్టి ఏవేవి ఏ పనులకైతే నియమింపబడి ఉన్నావో అవే కార్యక్రమాలు అక్కడ నడపబడుతూ ఉండడం వల్ల ఈ నియతి ఒక ఆర్డర్ ఎప్పుడైతే ఉందో దానిని బట్టి మనం నిర్ణయించగలుగుతూ ఉంటాం. కాబట్టి మనిషి నుంచే మనిషే వస్తాడు, ఇంకొకటి వచ్చేందుకు అవకాశం లేదు. దట్ ఈజ్ బయోజెనెటిక్ అది. కాబట్టి బయోలాజికల్ లాస్ ఉన్నాయి, ఫిజియలాజికల్ లాస్ ఉన్నాయి, రెండు. జంతు సంబంధమైనటువంటి భేదాలు. ఇప్పుడు ఒక కోతి ఉన్నదనుకోండి, దాని అవయవ నిర్మాణం వేరుగా ఉండొచ్చు, కానీ నా అవయవ నిర్మాణం వేరుగా ఉంది. కానీ ఏదైనా కొత్త మందు కనుక కనిపెట్టాడు అని అంటే మొట్టమొదటి నా మీద ప్రయోగం చేయడు, కోతి మీద చేస్తాడు. అంటే దాన్ని ఏమో డార్విన్ని సపోర్ట్ చేయడం కాదు, కోతి దొరకపోతే ర్యాట్ మీద చేస్తాడు. కారణం ఏంటి? దాని మీద చేసిన తర్వాత ఆ అవయవాల్లో ఎక్కడైతే సామ్యం ఉందో దాన్ని బట్టి అక్కడ సక్సెస్ అయ్యాడు అనుకోండి, నా మీద కూడా ఉపయోగిస్తాడు తర్వాత, మనిషి మీద కూడా. కాబట్టి ఎక్కడైనా సరే ఏ సైన్స్ వచ్చినా బాగా అర్థం చేసుకోండి, ఒక నియతి, ఒక నియమం ఉండడం వల్లనే నీకు వాటికి సంబంధించిన జ్ఞానం కలుగుతూ ఉంది, కానీ లేకపోతే కలిగేందుకు అవకాశం లేనే లేదు. ఎక్కడైనా మనకు ఇది ఏమిటనేది అర్థం కాలేదనుకోండి, దాని మీద పరిశోధన నడుస్తున్నాయి. అట్లా ఇప్పుడు పరిశోధనలు జరుగుతున్నాయి. కాబట్టి ఈ సృష్టి ఏదైతే ఉందో ఇది నియమాలతో ఉంది, నియతితో ఉంది, ఒక ఆర్డర్ ఉంది. ఎప్పుడైతే అవి ఉన్నవో ఈ శక్తి సమస్తాన్ని నియమిస్తూ పోతూ ఉంది. సీనవ్ సర్వవస్తు నియామిక కాచిత్ ఐశ్వరీ శక్తి అస్తి. అది బాగా అర్థం చేసుకోండి ఆయన ఈరోజు కంక్లూషన్. కాచిత్ ఒకానొకటి ఇదమిద్ధంగా చెప్పలేకపోతా ఉన్నాడు ఆ శక్తిని, కానీ శక్తి ఉందని మాత్రం తెలుస్తుంది. ఎందుకని శక్తి ఉంది స్వామీజీ అని అంటే నియతి ఉండడమే, ఇంకోటి కానే కాదు. నియమం ఎప్పుడైతే ఉందో దాన్ని నియమించేటువంటి శక్తి లేనప్పుడు నియతి ఏర్పడే అవకాశం లేనే లేదు. ఏదైనా ఒకటి నియతి ఉంది అని అంటే దాన్ని ఆ విధంగా నియమించినటువంటి ఒక శక్తి ఉండాలి. దానిని ఆధారం చేసుకొని ఈ సృష్టి నడుస్తూ ఉంది. కాబట్టి కేవలం నా ఒక్కడి మీద ఆధారపడి లేదు, ఒక చెట్టు మీద ఆధారపడి లేదు, యావత్ విశ్వం మీద ఆధారపడి ఉంది కనుక ఇక్కడ ఒక జామ చెట్టును చూసినప్పుడు నీకు ఏ విధమైనటువంటి జ్ఞానం కలిగిందో, ఒక గేదెను చూసినప్పుడు ఏ విధమైనటువంటి జ్ఞానం నీకు కలిగిందో, ఒక రోజా పుష్పాన్ని చూసినప్పుడు నీకు ఏ విధమైనటువంటి జ్ఞానం దానికి సంబంధించింది కలిగిందో, సపోజ్ నువ్వు ఇక్కడి నుంచి పంజాబ్కి వెళితే అవి చూసినప్పుడు ఆ జ్ఞానమే కలుగుతుంది నీకు, దేశం మారినా కాలం మారినా. అట్లాగే సర్వ వస్తువుల యందు ఒక నియామకమైనటువంటి శక్తి ఉంది, ఒక్కచోటే కాదు. అది ఎప్పుడైతే సర్వ అనే శబ్దం వాడాడో మీకు తెలుసు దాని అర్థం, విదితం అవిదితం. కాబట్టి నీకు కనిపించేవే కాదు, నీకు కనిపించినవి, నీకు తెలిసినవే కాదు, నీకు తెలియనివి, బోత్ నోన్ అండ్ అన్నోన్. కాబట్టి ఆ సమస్తంలో ఇప్పుడు ఖగోళ శాస్త్రం మీదకి పోతే మనకు తెలియనటువంటి గ్రహాలు చాలా ఉన్నాయి, కానీ ఆ గ్రహాలు నీకు తెలియకపోవచ్చేమో, కానీ అవి అలా ఉండడం వెనుక నియతి ఉంది. ఆ నియతి ఉండడం వల్లనే నువ్వు ప్రయోగాలు చేస్తూ ఉన్న ఇస్రో అయినా విప్రో అయినా ఏదైనా అదే. అసలు లేనే లేదనుకోండి ఆర్డరు, నువ్వు ప్రయోగాలు చేసేటువంటి అవకాశం లేనే లేదు. కనుక సర్వ వస్తు నియామిక కాచిత్ ఐశ్వరీ శక్తి అస్తి.
అది ఈశ్వర సంబంధమైనటువంటి శక్తి. ఇదొక ఐశ్వర్యం, ఇదొక వండర్ఫుల్. ఇది ఏంటండి? ఎప్పుడైతే నియామక శక్తి అన్నావో దాన్ని నియమించే శక్తి బాగా అర్థమైంది కదా. ఇప్పుడు అంటే సర్వాన్ స్వేషు స్వేషు కృత్యేషు కార్యేషు నియమయతీతి. నియతి గణేష్. సర్వాన్ సమస్తమైనటువంటివి. చూడండి, అర్థం చేసుకోండి మరి. సర్వాన్ సమస్తమైనటువంటి, స్వేషు స్వేషు వాటిలో అంటే జామ చెట్టులో ఏ విధమైనటువంటి నియతి ఉండాలని అది ఉంది కనుకనే జామ వస్తూ ఉంది, మామిడి రాకుండా. కానీ నా నుండి మనిషి నుంచి మనిషే వస్తున్నాడు, పశువు నుంచి పశువే వస్తుంది, పక్షి నుంచి పక్షే వస్తుంది. అది అలా ఉండడం వెనుక స్వేషు స్వేషు కృత్యేషు అంటే కార్యేషు. కృత్యేషు అంటే కార్యేషు. కాబట్టి సర్వాన్ స్వేషు స్వేషు కృత్యేషు కార్యేషు నియమయతి ఇది నియతి. దాన్ని నియమిస్తూ పోయేది, రెగ్యులేట్ చేస్తూ పోయేది. అది అలాగే ఉండాలి, ఇంకొక విధంగా ఉండడానికి అవకాశం లేదని ఏదైతే నియమిస్తూ ఉందో అది నియతి. ఇట్ ఇస్ అన్ ఆర్డర్. కిడ్నీ ఇలా ఉండాలి అంతే ఆర్డర్, లివర్ ఇలా ఉండాలి ఆర్డర్, హార్ట్ ఇలా ఉండాలి ఆర్డర్, ప్యాంక్రియాస్ ఇలా ఉండాలి ఆర్డర్. తమాషా ఏవి ఎక్కడెక్కడ ఉండాలనో అది సర్వాన్. జంతువులు ఇక్కడ నడుస్తూ ఉండొచ్చు, కానీ మేఘాలు మాత్రం ఆకాశంలోనే ఉంటాయి. తిమింగళాలు సముద్రంలో ఉంటాయి. కాబట్టి ఒక డాల్ఫిన్ సముద్రంలో ఉంది, ఒక పక్షి ఆకాశంలో ఎగురుతూ ఉంది. అది ఉండాల్సిన చోట అది ఉండాలి, ఇది ఉండాల్సిన చోట ఇది ఉండాలి. స్వేషు స్వేషు కృత్యేషు. అవి ఆచరించేటువంటి కర్మల్లో ఏ విధంగా ఆచరించాలి. ఇప్పుడు సపోజ్ అక్కడికి పోయింది పక్షి, అది రెక్కలు ఇలా అనడం మానేసింది అనుకోండి, పడిపోతుంది కింద. రెక్కలు కొడుతూనే ఉండాలి. ఇది స్వేషు స్వేషు కార్యేషు. కాబట్టి పోతూ ఉండేటప్పుడు కొద్ది దూరం అలా పోవచ్చు పక్షి, ఒక దశలో ఇంకా పోలేము ముందుకి అని అనిపించగానే మళ్ళీ ఇట్లా అంటది అగాయి. చూచారా? ఇది స్వేషు స్వేషు కృత్యేషు కార్యేషు. కాబట్టి అక్కడ ఆ మేఘం పైకి వెళ్ళాలి అంటే అది ఎంత తేలిగ్గా ఉంటే పైకి వెళ్ళగలదో, గాలి దాన్ని కదిలించేంత తేలిగ్గా ఉండాలి. ఆ తర్వాత అది వర్షించాలి, దానికి సంబంధించిన ధర్మం అందులో ఉండాలి. అదే నియమం, అదే నియతి, అందువల్ల వర్షించగలుగుతా ఉంది. స్వేషు స్వేషు కృత్యేషు కార్యేషు నియమయతి ఇతి. అది ఇంకేం లేదు. కాబట్టి అవి ఎట్లాగైతే ఉన్నాయో సర్వాన్, అట్లాగే ప్రజలు, జంతువులు, పక్షులు, క్రిమి కీటకాదులు ఇవన్నీ కూడాను ఏవి ఎలా ఉండాలో అలా ఉండాలి. 1000 కాళ్ళు ఉంటాయి కదా, దాని పేరు రైలు అంటారు పిల్లలు. చిన్నది పోతూ ఉంటుంది, చూసారో లేదో మీరు. 1000 కాళ్ళు ఉంటుంది, అది కదిలేది క్షణానికి ఇట్లా అంతే. కాళ్ళు ఎక్కువే కానీ కదిలే తక్కువ, కదిలిక లేదు. మనం అనుకుంటాం ఇన్ని కాళ్ళు ఉన్నాయి కనుక ఇది చాలా తొందరగా పరిగెత్తుతుందని. ఏమీ లేదు. కాళ్ళు ఎక్కువయ్యే కొద్దీ మందగమనం. ఇంకా ఒక దశలో ఇది ఏమిట్రా కర్మ అనిపిస్తుంది, అంటే ఈగ చూడండి సర్రని వెళ్తుంది. ఇది అట్లా వెళ్ళదు. అందువల్ల కాళ్ళు ఎక్కువయ్యే కొద్దీ భారం ఎక్కువై కూలబడతా ఉంటాం. దాని పేరు సంసార్. ఫస్ట్లో 2 కాళ్ళు, మాంగళ్యం తంతున 4, నెక్స్ట్ ఇయర్ 6, నెక్స్ట్ ఇయర్ 8. ఆ తర్వాత మళ్ళీ వీళ్ళు పెరిగిన తర్వాత మళ్ళీ బయట నుంచి వచ్చి ఇక్కడ జాయిన్ అయ్యేవాళ్ళు. మళ్ళీ వీళ్ళు ప్రొడక్షను, అవి కాళ్ళు పెరిగిపోతూ ఉంటాయి. ఒక దశలో మంచం, కదలడానికి లేదు. ఎప్పుడు ఇదంతా కూడా నియతి. ఇట్లా ఉండాలనేది నియతి. ఆ దశలో అలా ఉండాలి, ఈ దశలో ఎలా ఉండాలి అనేటువంటిది కూడా నియతి. కాబట్టి కేవలం స్థూలంగా మనకు కనిపించేటువంటి ఈ వస్తు ప్రపంచమే కాకుండా సమస్తమైనటువంటి జంతువులు, మనుషులు, ప్రాణులు ఇవన్నీ కూడాను స్వేషు స్వేషు అధికారేషు. నెక్స్ట్ పాయింట్, అధికారేషు అంటే కార్యేషు ప్రజాః నియమయతి ఆర్ వ్యవస్థాపయతి ఇది నియతి నియంత. వ్యవస్థాపయతి, ఇది ఇలా ఉండాలి ప్రజాః. కాబట్టి ఎవరెవరు ఎక్కడెక్కడ ఉండాలనో అక్కడక్కడ, అది కూడా నియతే. మనం ఎక్కడంటే అక్కడ పుట్టలేము, అర్థమవుతుంది. కనుక మనం పుట్టినటువంటి చోట మనం సుఖంగా లేకపోతే నేను అక్కడ పుట్టుంటే బాగుండు అనుకుంటాం. మనకు అర్థం కాదు. ఎందుకో తెలుసా? నియతి ఉంది. ఇది ఏంటో తెలుసా? అధికారేషు. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. నువ్వు అక్కడ పుట్టాలి, నువ్వు అధికారి అక్కడ ఉండడానికి, అది పాయింట్. నువ్వు అక్కడ ఉండేది అధికారి.
మందు తినడానికి ఎవరు అధికారి అండి? ఎవరికి రోగం ఉంటే వాడే అధికారి. మంచినీళ్ళు తాగడానికి ఎవరు అధికారి? ఎవరి దాహం ఉంటే వాడే అధికారి. ప్రత్యేకించి ఇక్కడ పుట్టాడు అని అంటే గత జన్మల్లో ఆచరించినటువంటి కర్మలు, ఆ కర్మల వల్ల ఏర్పడినటువంటి ఫలితాలు, కర్మ ఫలాలు ఎవరు అనుభవించాలి? నేను చేసినటువంటి కర్మల యొక్క ఫలితాలని నేనే అనుభవించాలి కనుక ఆ కర్మ ఫలాలు నా కోసం ఎదురు చూస్తూ ఉన్నాయి కనుక నేను ఎప్పుడు చేశాననేది వేరే విషయం. నియతి ఉండడం వల్ల, ఆర్డర్ ఉండడం వల్ల, ఆ సర్వ నియామిక శక్తి ఉండడం వల్ల నేను గతంలో ఆచరించినటువంటి కర్మలకు సంబంధించినటువంటి సమిష్టి జ్ఞానం, సంపూర్ణ జ్ఞానం ఆ శక్తిగా ఉండడం చేత ఆ శక్తి ఎవరి అధీనంలో ఉందో అతనికి లోబడి నేను పుడుతూ ఉన్నాను కనుక నా కోసం ఎదురు చూచేటువంటి కర్మఫలాలని నేను అనుభవించగా తప్పదు. అందువల్ల ఆ ప్రదేశంలోనే ఉంటాను. దీన్ని అర్థం చేసుకున్నాను అనుకోండి, ఆ కర్మఫలాల మధ్య ఎట్లా ఆనందంగా ఉండాలని ఆలోచిస్తాను. లేదా ఇంకొక విధంగా నేను అక్కడ పుట్టుంటే బాగుండేది, అక్కడ పుట్టుంటే బాగుండేది. నిజమే, మరి ఇక్కడ ఎందుకు పుట్టావు? అక్కడ పుట్టగలిగే అవకాశం ఉంటే ఇక్కడ పుట్టే అవకాశమే లేదు. బాగా అర్థం చేసుకోండి. కనుక ఇవన్నీ కూడా మనకు ఎందుకు అర్థం కాకుండా మిగిలిపోతూ ఉన్నాయి అంటే నియతి ఉంది కానీ అర్థం చేసుకునేటువంటి కెపాసిటీ మనకు లేకుండా ఉంది. ఇది శాస్త్రం మనకు అందిస్తూ పోతే అది వేరే విషయం. కాబట్టి ఎవరెవరు ఎక్కడెక్కడ ఉండాలి, ఎవరెవరు ఏ ఏ కార్యాలు చేయాలి, ఎవరెవరు ఏ ఏ విధమైనటువంటి కర్మ ఫలాల్ని అనుభవించాలి, ఇవంతా కూడాను జగద్యంత్ర నిర్వాహక శక్తి. అది సర్వవస్తు నియామక శక్తి ఏదైతే ఉందో జగద్వస్తు అంటే నియంత్రణ జగద్యంత్ర నిర్వాహక శక్తి. జగత్ అనేటువంటిది ఇట్ ఇస్ ఒక యంత్రం, ఇట్ ఇస్ ఎ మెషిన్. మెషిన్ ఎప్పుడైతే ఉందో దాన్ని మెయింటైన్ చేసేవాడు ఉండాలి. మెషిన్ ఎప్పుడైతే ఉందో దాన్ని ఆపరేట్ చేసేవాడు ఉండాలి. కారు తనంతట తాను పోలేదు పరుగులెత్తుతూ, జనరేటర్ తనంతట తాను తిరగలేదు, వేసేవాడు ఉండాలి, జనరేటర్ ఆపరేట్ చేసేవాడు ఉండాలి. అట్లాగే ఈ జగత్తు ఏదైతే ఉందో ఇదొక యంత్రం, జగద్ యంత్ర. దీన్ని నియమించేటువంటి శక్తి కావాలా. ఎందుకని అది ఇనర్ట్, అది జడం. యంత్రం అనేది జడం. జడము తనంతట తాను పనిచేయలేదు. ఒక రాయి తనంతట తాను వెళ్ళి ఒక వ్యక్తిని కొట్టలేదు. ఆ వ్యక్తి పోయే వ్యక్తి రాయి మీద కాలు పెట్టి తొక్కిపోయినా, వాడి మీద కోపం వచ్చినా రాయి తనంతట లేచి వాడిని కొట్టే ప్రశ్న లేదు. నేను కొట్టాలి రాయితో వాడిని. ఎప్పుడు కొట్టాలనుకుంటే కారణం ఏంటి? నేను చైతన్యం కనుక, అది జడం కనుక. జడాన్ని నేను కదిలించగలనేమో కానీ అది తనంతట తను కదిలేటువంటి అవకాశమే లేదు కనుక సర్వ వస్తువులు ఈ ప్రపంచంలో ఏవైతే ఉన్నాయో ఇదంతా కూడా ఒక యంత్రంలాగా తెలుస్తూ ఉంటే ఈ యంత్రాన్ని నడిపేటువంటి నియామక శక్తి, జగద్యంత్ర నియామక శక్తి ఒకటి ఉంది. ఈ నియతంతా కూడా దాని మీదనే ఆధారపడి ఉంది. అది ఇంకేం లేదు. వెరీ వెరీ సింపుల్. ఇప్పుడు ఈ ప్రపంచంగా ఉంది బాబు. పెడుతున్నాను శ్లోకంలో జాగ్రత్తగానండి. ఇక్కడ ఇది చాలా ఇంపార్టెంట్. దీనివల్లనే భగవంతుడు అనే పాయింట్ వస్తే లేకపోతే రాదు. ఇప్పుడు ప్రపంచంగా ఉంది. ప్రపంచం ఎలా ఉంది? ఎలా ఉండాలో అలా ఉంది. నువ్వెలా ఉన్నాలో అలా ఉన్నావు. ఆమె ఎలా ఉందో అలా ఉంది. నేను ఎలా ఉండాలో అలా ఉన్నా. ఎవరు ఎలా ఉండాలో అలా ఉండడమే నియతి. సైంటిఫిక్ అనాలిసిస్ ఇది. ఐన్స్టీన్ మాటలో చెప్పాలంటే ఇదే. ద వరల్డ్ ఈజ్ యాజ్ ఇట్ ఈస్. ద వరల్డ్ ఈజ్ యాజ్ ఇట్ ఈస్. తమర్చుకోండి. ద వరల్డ్ ఈజ్ యాజ్ ఇట్ ఈస్ బికాస్ ఇట్ కెనాట్ బి అదర్వైజ్. ఐన్స్టీన్. వాట్ ఎ వండర్ఫుల్ స్టేట్మెంట్. అమేజింగ్. ఇదే నియతి. ఈ ప్రపంచంగా ఇలా ఉంది కదూ, ఇలా ఎందుకుంది అని అంటావా? అంతకన్నా వేరుగా ఉండలేదు కనుక. దట్స్ ద పాయింట్. ద వరల్డ్ ఈజ్ యాజ్ ఇట్ ఈస్ బికాస్ ఇట్ కెనాట్ బి అదర్వైజ్. ఐన్స్టీన్. ఇంకొక విధంగా ఉండే అవకాశం లేదు. సార్ ఇంకొక విధంగా ఎందుకు ఉండలేదు సార్? నియతి ఉందయ్యా బాబు. పైకి వేసినప్పుడు ఒక రాయిని అది కింద పడతా ఉంది. కింద పడితే నీకు ఆశ్చర్యం ఏముంది? పడకపోతే ఆశ్చర్యం. అది ఎందుకు పడాలి అని అన్నావు అనుకో, అక్కడ వస్తుంది ప్రాబ్లం. భూమికి ఆకర్షణ శక్తి ఉంది కనుక. అది నియతి. గ్రావిటేషన్ ఫోర్స్ ఉంది కనుక నువ్వు దాన్ని కాదనే అవకాశం లేదు కనుక. కాబట్టి మరొక విధంగా ఉండగలిగేటట్లయితే ఇట్లా ఉండదు ప్రపంచం. ఇట్లా ఉంది అని అంటే
అంటే మరొక విధంగా అంటే దాంట్లో అర్థం ఏంటి తెలుసా? మనం చూస్తే మన కోణంలో నుంచే నువ్వు అనుకున్నట్టుగా, ఆమె అనుకున్నట్టుగా, నేను అనుకున్నట్టుగా. ఇప్పుడు పుట్టుకొచ్చాయి కదా సిద్ధాంతాలన్నీ ఉన్నాయి కదా, రాద్ధాంతాలు, రాజకీయంగా ఉండేటువంటి దౌర్భాగ్యాలన్నీ అవన్నీ పుట్టుకొచ్చినట్టుగా. ఎందుకని వాళ్ళు ఏదో ఏదో చేసేయాలంటారు సమాజాన్ని. ఏమీ లేదు, అందరూ కలిసి నాశనం చేస్తారు. అంతకన్నా ఏముంది వాళ్ళ దగ్గర? దే హ్యావ్ నో అండర్స్టాండింగ్. వాళ్ళు జీవించే ప్రపంచంలో అది ఎట్లా ఉందో దానికి సంబంధించిన అవగాహనే లేనటువంటి వాళ్ళు ప్రపంచానికి మేలేం చేస్తారు చెప్పండి? ఏ వాదన తీసుకొని వచ్చి పెట్టినా కూల్చేస్తుంది సమాజాన్ని, అంతకన్నా ఇంకే లేదు. కారణం ఏంటో తెలుసా? ఏది ఎలా ఉందో అది అలా ఉండడానికి వెనుక ఏ నియతి ఉందో, ఏ నియమం ఉందో అది నీకు అర్థమైనప్పుడే నీకు దానికి సంబంధించిన జ్ఞానం ఉంది, కానీ లేకపోతే లేదని అర్థం. దానికి సంబంధించిన జ్ఞానం నీకు లేనప్పుడు నువ్వు ఏం అప్లై చేసినా కూడా దానికి ఉపయోగపడేటువంటి అవకాశమే లేదు. ఇది ప్రధానమైనటువంటి విషయం. కాబట్టి ఇట్లాగే బయాలజీ కానీ, ఫిజియాలజీ కానీ, అనటమీ కానీ, ఈవెన్ సైకాలజీ, వెరీ వెరీ అదొక బ్రాంచ్ ఆఫ్ నాలెడ్జ్. ఇప్పుడు ఎందుకు వచ్చిందండి ఆయన కోపం అంట, ఆయన ఇట్లా ఎందుకు బిహేవ్ చేశాడంటాం. పెద్ద ఇష్యూస్ ఇవన్నీ. భగవద్గీతలో దీన్ని ఎట్లా డీల్ చేశాడో స్వామి అద్భుతంగా అనేక చోట్ల. ఆయన ఎట్లా ఎందుకుంటాడు, అట్లా ఎందుకుంటాడంటావా? అంతకన్నా ఇంకో రకంగా ఉండలేడు కనుక. చూసారా, వాట్ ఏ బ్యూటిఫుల్ థింగ్. కారణం ఆయన బ్యాక్గ్రౌండ్ అది సార్, ఆయన బ్యాక్గ్రౌండ్ అది, ఆయన గత జీవన విధానం అది. సుఖపడలేడు. ఎందుకు సుఖపడలేడని నువ్వు అనుకోవచ్చు. ఇప్పుడు ఏ సుఖపడుతున్నాడో అదే సుఖం ఆయనకి, అంతకు మించి పడడానికి వెనక బ్యాక్గ్రౌండ్ లేదు. అందువల్ల ఒకవేళ అలా సుఖపడే అవకాశం లేని వాడిని సుఖపెట్టాలని మనం ప్రయత్నం చేసేటప్పుడు సైకాలజీ కనుక, అదే ఫిజియాలజీ అయితే కుదరకపోవచ్చు, అనాటమీ కుదరకపోవచ్చు, ప్రయత్నం చేసేటప్పుడు మౌలికంగా పోయి అతను ఇలా బిహేవ్ చేయడానికి కారణం ఏంటి అని డెప్త్ సైకాలజీలోకి వెళితే తప్ప ఇంకొక విధంగా దాని వెనక నియతి ఉంది. అందుకనే సైకాలజీ స్టడీ చేయగలుగుతున్నాం. ఒక మనిషిని మార్చాలి అని అంటే ఆ మారేది ఎవరు? మనిషి మోకాళ్ళ ఏం లేదు, అది ఊరికే ఆపరేషన్ పనికి వస్తుంది. మారేది మనసు. కాబట్టి మనసుకు సంబంధించినటువంటి పరిపూర్ణమైనటువంటి అవగాహన నీకు ఉండాలి. చూసారా, అప్పుడే నువ్వు మార్చగలుగుతావు. ఫర్ ఎగ్జాంపుల్, జస్ట్ శ్లోకానికి వెళ్తున్నా, ఒక మాట చెప్తా. స్మృతి ఉంది కదా, మీరు ఉందంటారో లేదంటారో, ఉందనుకోవడం వల్లనే లేదా ఉంది అనే భ్రాంతిలో నేను ఉండడం వల్లనే ఉపన్యాసాలు చెప్తున్నా. అసలు స్మృతే ఉండదు మీకని నాకు తెలిస్తే ఇంకా ఈ బాధ అంతా ఎందుకు చెప్పండి? ప్రతి విషయాన్ని బుద్ధిలో నింపడానికి నేను శ్రమించాల్సిన అవసరం ఏముంది చెప్పండి? కనుక స్మృతి అనేది ఒకటి ఉంది కదా, ఉందా? వండర్ఫుల్, అమేజింగ్. దాంట్లో ఎంత ఉంది నియతి. ఇప్పటి వరకు మీకు ఎన్ని ఉపన్యాసాలు చెప్పానో నేను వేదాంత పంచదశి మొదలుపెట్టిన తర్వాత ఈ ఒక్క టాపిక్ మీద అన్ని ఉపన్యాసాలు చెప్పచ్చు. సైకాలజీ మీద ఆ నీతి ఉంది కనుక నేను లేకపోతే చెప్పలేము. అది ఉంది కనుక. ఇప్పుడు జ్ఞాపశక్తి ఎట్లా వస్తుంది నీకు స్మృతి? విచిత్రం. నాకు ఉంది స్వామీజీ జ్ఞాపశక్తి, నిజమే. 3 మూళ్ళు ఎంత? 9. నీ జ్ఞాపశక్తి ఉంది, నేను కాదనడం లేదు. ఇంకోటి అడిగామనుకోండి ఉండడం లేదు. అదేం చెప్పండి. వెరీ ఇంపార్టెంట్ ఇది. ఎప్పుడెప్పుడు చూస్తున్నాం. ఈ పద్మాన్ని చూసినప్పుడు అది ఏమిటండి ఆ ఫ్లవర్ అంటే? లోటస్ కదా స్వామీజీ, పద్మం కదా అని అంట. సో అది కమలం, మీకు అర్థమవుతాం. నిన్న కూడా చూచాను నేను, మొన్న కూడా చూచాను. ఇప్పుడు ఆ కమలాన్ని చూసినప్పుడు నాకు జ్ఞాపకం వస్తూ ఉంది, ఇది కమలము అని. ఇది స్మృతి. ఓకే. జింకని ఎప్పుడో చూచాను, జింకని ఎప్పుడో చూచాను, కొన్ని సంవత్సరాల క్రితం. సరే, ఇప్పుడు జింక కనిపించింది అనుకోండి, గుర్తుపడుతున్నానా లేదా నేను? అదేంటది? మెమరీ కదా, జ్ఞాపకం కాదా, స్మృతి కాదా? నిన్న నువ్వు ఏ ప్యాంట్ వేసుకున్నావు? నిన్న స్వామీజీ, నిన్న స్వామీజీ బ్లాక్ ప్యాంట్ అండ్ వైట్ షర్ట్. థ్యాంక్ యూ. పోయిన వారం క్లాస్కి ఒకవేళ ఎప్పుడు క్లాస్కి వైట్ వేసుకొని వచ్చేవాడు అనుకోండి, చెప్పచ్చు. కలర్ వేసుకొని వస్తాడు అనుకోండి, పోయిన వారం అంటే చెప్తాడేమో.
మహాభూత ప్రకరణం ప్రారంభం చేసిన రోజు ఏ డ్రెస్లో వచ్చావన్నాడు. మహాభూత ప్రకరణమే మర్చిపోయాను ఇంకా డ్రెస్ అన్నాడు. వాట్ ఏ ఫ్లాపీ, వాట్ ఏ ఫ్లాపీ. చూడండి, మరి కొన్నిటిని జ్ఞాపకం పెట్టుకొని కొన్నిటిని ఎందుకు మర్చిపోతూ ఉంది? ఎందుకన్నా మర్చిపోనండి, ఎందుకన్నా జ్ఞాపకం పెట్టుకోనండి. నా పాయింట్ ఏంటంటే, ఆ మెదడులో ఈ పవర్ ఉందా లేదని అడుగుతున్నాను నేను. ఇన్బిల్ట్ కెపాసిటీ, ఇన్బిల్ట్ కెపాసిటీ. ఒక కంప్యూటర్ని తీసుకున్నప్పుడు దాంట్లో ఎట్లా ఫీడ్ చేస్తూ ఉండారో మీరు, ఇన్పుట్ ఎట్లా ఉందో ఇవన్నీ మీకు అర్థమవుతూ ఉన్నాయి. నేను బ్రెయిన్ దగ్గరకు వచ్చి అడుగుతున్నాను, అయ్యా దీంట్లో ఏదో ఇన్బిల్ట్ కెపాసిటీ ఉన్నట్టు కనపడతా ఉంది చూడండి. ఎందుకని కొన్నిటిని మర్చిపోతూ ఉంది, కొన్నిటిని జ్ఞాపకం పెట్టుకుంటుంది. అంటే ఉంచుకోవాలంటూ అనుకుంటే ఉంచుకునే శక్తి లేదు, దాన్ని నశింపజేయాలనుకుంటే నశింపజేసే శక్తి కూడా లోపల ఉంది. కాదా? చెప్పండి, అవునా కాదా? దట్ ఈస్ ద ఇన్బిల్ట్ ప్రోగ్రామ్. ఒకవేళ నీకు అన్నీ జ్ఞాపకం ఉన్నాయనుకోండి, ఏది మరుపు లేకుండా, ఇప్పుడు ఉదయం నుంచి ఎంతమందిని అయితే మనం చూస్తామో, ఎన్ని చెట్లు అయితే చూస్తామో, ఏవేవైతే వింటుంటామో, చెవుల ద్వారా ఏవైతే వస్తున్నాయో, వాసనలు ఏవైతే ముక్కుల ద్వారా వస్తున్నాయో, అవి కూడా కళ్ళకి ఏవైతే రూపాలు అందుతూ ఉన్నాయో, ఇవేవైతే ఉన్నాయో అవి ఉదయం నిద్ర లేచిన మొదలుకొని సాయంత్రం వరకు మనకు కలిగేటువంటి అనుభవాలన్నీ గనక మరుపు రాకుండా మనసులో గనక స్థిరపడిపోతే, నో ఐ టెల్ యూ, బ్రెయిన్లో ఆ విధమైనటువంటి సాఫ్ట్వేర్ ఉండడం వల్ల, బ్రెయిన్ ఈజ్ ద హార్డ్వేర్, ఈ మెమరీ ఈజ్ ద సాఫ్ట్వేర్. ఎస్, వినండి బాగా. అది అలా ఉండడం వల్లనే మీరు వచ్చి కూర్చున్నారు, కానీ లేకపోతే ఏం లేదు. ఇప్పుడు అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు, లేకపోతే ఏం అవసరం లేదు. దశరథుడికి 3 భార్యలు అని కనుక నేను చెప్పానంటే కనీసం ఒక 6 సంవత్సరాలనే చెప్పాల్సి వస్తుంది దాన్ని. స్వామీజీ, దశరథుడు నాయన 3 భార్యలు, దశ నాయన రథుడు. ఎందుకో తెలుసా? లోపలికి పోయి చేరడానికి ఖాళీ ఉండదు సార్, దెర్ ఇస్ ఎంప్టీనెస్ ఉండదు అసలు. మొత్తం అన్నీ లోపల చేరిపోయినాయి కదా, హార్డ్ డిస్క్ ఫుల్. ఇప్పుడు చొప్పించలేవు లోపలికి, హార్డ్ డిస్క్ ఫుల్. అందువల్ల అది ఇన్బిల్ట్ ప్రోగ్రామ్. అంటే ఏంటంటే, ఏది జ్ఞాపకం పెట్టుకోవాలనో దాన్ని జ్ఞాపకం పెట్టుకొని అవసరం లేనిటువంటి వాడిని డిస్ట్రాయ్ చేసేటువంటి కెపాసిటీ కూడా అక్కడుంది. చూచారా? అక్కడ బ్రెయిన్ అనేటువంటిది మీకు ఒక హార్డ్వేర్గా తెలుస్తుంటే ఇది సాఫ్ట్వేర్గా తెలుస్తూ ఉంది, అంతే, ఇంకే లేదు. దాంట్లో ఇన్బిల్ట్ కెపాసిటీ ఉంది. ఇది ఇలా ఉండడం వెనక నియతి ఉంది. నియతి ఉంటేనే స్టడీ చేసి చెప్పగలను, లేకపోతే చేసేటువంటి అవకాశం లేనే లేదు. కాబట్టి బ్రెయిన్ హార్డ్వేర్గా ఉంటే మెమరీ సాఫ్ట్వేర్గా ఉంది. చూసారా? ఇంకా అక్కడి నుంచి పోతే ఎంతైనా ఉంటుంది. దేర్ఫోర్ సర్వవస్తు నియామిక కాచిత్ శక్తి. అది కాచిత్. ఎందుకు దాన్ని కాచిత్ అనాల్సి వచ్చిందంటే ఇదమిద్దంగా చెప్పడానికి అవకాశం లేకుండా ఉంది కనుక, అనిర్వచనీయంగా ఉంది కనుక ఐశ్వరీ శక్తి, ఈశ్వర సంబంధమైనటువంటి శక్తి. ఆ మాయాశక్తి, మాయాశక్తి ఏదైతే ఉందో ఈశ్వర సంబంధమైంది కదా, అస్థి ఉంది. ఎస్. ఇప్పుడు ఒక్క ప్రశ్న పడుతుంది, స్వామీజీ చాలా బాగా అర్థమైంది. సర్వవస్తు నియామికా శక్తి మాయ, ఐశ్వరీ మాయ అస్తి. ఓకే, మాయ సత్యమా మిథ్య? మిథ్య అని మీరే చెప్పారు కదా స్వామీజీ, శాస్త్రం చెప్తూ ఉంది కదా. మాయ మిథ్య అయినప్పుడు సర్వనియామిక శక్తి సామర్థ్యం దానికి ఎక్కడి నుంచి వచ్చింది? ఇస్ ద క్వశ్చన్. మాయ అంటున్నారు కదా మీరే. మాయ అన్నప్పుడు అది మిథ్య కదా. మిథ్య అంటే సత్యం కానిది కదా. సత్యం కానిది అన్నప్పుడు ఒక దశలో ఉండే ఒక దశలో లేకుండా పోయింది కదా. సర్వవస్తు నియామకం కావాలంటే
అంతటా ఉండేటువంటి సర్వజ్ఞానం దానికి కలగాలంటే అది ఎట్లా ఉండాలి? అబాధితంగా ఉండాలి. అందుకని సత్యత్వం బాధారాహిత్యం. మరి ఇది బాధితం కదా. మాయను దాటినటువంటి మహాత్ములు ఎందరో ఉన్నారు కదా ఈ ప్రపంచంలో. మాయ లేకపోయినా మహిమ ఉంది కదా. అలాంటప్పుడు మాయ సత్యం అయ్యేందుకు అవకాశం లేదు కదా. సత్యం కానిటువంటి మాయ, మిథ్య అయినటువంటి మాయ, సర్వ జగత్తుని నియమించేటువంటి శక్తి దానికి ఎట్లా ప్రాప్తిస్తుంది? ఈజ్ ద క్వశ్చన్ కదా. ఎస్, దీనికి ఆన్సర్ నెక్స్ట్. అంటే అప్పుడు ఏమవుతుంది తెలుసా? ఎప్పుడైతే అయ్యా ఉంది అటువంటి శక్తి, సర్వనియామిక శక్తి ఉంది అని ఎప్పుడైతే అంటారో అది బ్రహ్మము కన్నా వేరుగా ఉందా అనేది క్వశ్చన్ వస్తుంది. మళ్ళీ బ్రహ్మము వేరా, ఇది వేరా అని అన్నాం అనుకోండి. బ్రహ్మము కన్నా ఇది వేరు అని కనుక మీరు చెప్పారనుకోండి, మొత్తం ఇప్పటివరకు చెప్పిన ప్రకరణమే ఎగిరిపోయింది. ఎందుకండి? గుహాహితం యద్ బ్రహ్మ, అక్కడ వచ్చింది అది. ఏది? సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ యో వేద నిహితం గుహాయాం. ఏదైతే ఆ పంచకోశ అనేటువంటి గుహలో ఉందో, ఆ గుహ అంటే ఏదో కాదు, పంచకోశాలు అన్నాము కాబట్టి గుహలో బ్రహ్మం ఉంది. ఆ బ్రహ్మం ఏంటంటే సత్యం జ్ఞానం అనంతం. సరేనా? కాబట్టి జ్ఞానం అనంతం సత్యమైనప్పుడు మాయ గనక బ్రహ్మం కన్నా అన్యంగా ఉంటే మాయ కూడా నశించిపోవాలి. అట్లాగే బ్రహ్మం నశించిపోతాడు. నశించేటువంటి వాడు సత్యం కాదు. సత్యత్వం బాధారాహిత్యం. ఆ స్టేట్మెంట్కి దెబ్బ తగులుతుంది. అనంతం అయ్యేందుకు అవకాశం లేదు. కాబట్టి ఈ మాయ అనేటువంటిది బ్రహ్మము కన్నా వేరుగా ఉందా, దానికంటూ ప్రత్యేకమైనటువంటి అస్తిత్వం ఉందా? వెరీ ఇంపార్టెంట్ పాయింట్. నెక్స్ట్, చిచ్ఛాయావేశత శక్తి చేతనేవ విభాతి సా తశక్త్యుపాధి సంయోగాత్ బ్రహ్మైవేశ్వరతాం వ్రజేత్. విషయం తేలికే కానీ చాలా మెలికుంటుంది. ఇక్కడ జాగ్రత్తగా అర్థం కావాలి. చిచ్ఛాయావేశత శక్తి చేతనేవ విభాతి సా. చిచ్ఛాయ, చిత్ ఛాయ ఆవేశత, చిత్ ఛాయ ఆవేశత ప్రవేశత ఇది తాదాత్మ్యాత్. చిత్ ఛాయ ఆవేశత సా శక్తి. సా సెకండ్ లైన్, లాస్ట్ లెటర్. సా ఫస్ట్ లైన్, లాస్ట్ వర్డ్ శక్తి. సా శక్తి చేతన ఇవ, చేతనా ఇవ, చేతనేవ, చేతనా ఇవ విభాతి ప్రకాశయతి. అది బ్రహ్మ చైతన్యం ఏదైతే ఉందో అది సత్యం జ్ఞానం అనంతం కదా. సత్యం జ్ఞానం, జ్ఞానం చిత్ కదా. సత్యం సత్, జ్ఞానం చిత్. చిత్ ఆ జ్ఞానం అంటే బ్రహ్మజ్ఞానం, బ్రహ్మ యొక్క స్థితి. ఛాయ ప్రతిబింబం. చిత్ ఛాయ అంటే చైతన్యం యొక్క ప్రతిబింబం. చైతన్యం యొక్క ప్రతిబింబం. ఆవేశత ఈ మాయ యందు ప్రతిఫలించినప్పుడు అని అర్థం. ఆవేశత అంటే ప్రవేశత, దాంట్లో ప్రవేశించిందని అర్థం. అంటే ఇది ఇంతకుముందు మనం చూసాం, తమోగుణ ప్రధానమైనటువంటిది మాయ అనేది. తమోగుణ ప్రధానమైంది. అందుకనే కదా మనకు స్థూల జగత్తు దాంట్లో నుంచే వస్తుంది తమోగుణంతో. కాబట్టి సత్వరజ తమోగుణాత్మిక మాయ, కానీ ప్రధానంగా తమోగుణంతో ఈ జగత్తు కనపడతా ఉంది. తమస్సు అనేటువంటిది చీకటి. కాబట్టి దాని యందు బ్రహ్మ చైతన్యము ప్రతిఫలించినప్పుడు, రిఫ్లెక్ట్ అయినప్పుడు చిత్ ఛాయ ఆవేశత. ఎప్పుడైతే ఆ మాయ అనేటువంటి శక్తి, సర్వనియామక శక్తి అంటున్నాం కదా, ఇప్పుడు అసలు ఎట్లొచ్చింది దానికని ఆ శక్తి, ఈ మాయాశక్తి యందు చైతన్య ప్రతిబింబం ప్రతిఫలించినప్పుడు, రిఫ్లెక్ట్ అయినప్పుడు సా శక్తి, ఆ మాయాశక్తి ఏదైతే ఉందో
సా శక్తి చేతనేవ విభాతి, చేతనా ఇవ విభాతి. ఎప్పుడైతే ఇది అందులో ప్రతిఫలించిందో అది జడం గనక, ఏది మాయ జడమే కదా, మిథ్య గనక జడం. ఆ జడమైనటువంటి మాయ చేతనా ఇవ, చేతనత్వం కలిగినట్టుగా భాషిస్తూ ఉంది, ప్రకాశిస్తూ ఉంది. మాయలో చేతనత్వం కనపడతా ఉంది. వాస్తవానికి మాయకు చేతనత్వం లేదు. మాయ అనేటువంటిది జడం. కానీ చైతన్య శక్తి, జ్ఞాన శక్తి ఏదైతే ఉందో, చిత్ ఛాయ ఆవేశత సా శక్తి చేతన ఇవ విభాతి. ఇప్పుడు అర్థమైంది. అంటే కదలలేంది కదులుతూ ఉంది, తనంతట తాను కదిలే అవకాశం లేదు. ఇప్పుడు ఒక ఇనుప ముక్కు ఉంది నాయన, జడం, నల్లగానే ఉంది, అది కూడా హిమగుణంలాగా. ఆ ఇనుప ముక్క తనంతట తను కదలలేదు కదా, కదులుతుంది. ఒక మ్యాగ్నెట్ దగ్గర తీసుకొస్తే కొద్దిగా ఇట్లుంది ఐరన్, మ్యాగ్నెట్ ఇక్కడ ఉంది, రాలేదు, అది కదలదు. ఇట్లా తీసుకొచ్చామనుకోండి, అది కదులుతూ పోతూ ఉంటుంది కదా. ఇది దూరంగా ఉంది, దానికి దగ్గరలో లేదు, దీనికి దానికి ఏం టచ్ లేదు. కానీ ఆ మ్యాగ్నెట్ యొక్క, అయస్కాంతం యొక్క సన్నిధిలో, దాని సాన్నిధ్యంలో కదలలేనటువంటి ఇనుప ముక్క కదులుతూ ఉంది. అట్లాగే మాయ కూడాను చిచ్ఛాయ ఆవేశత. కాబట్టి చైతన్య ప్రతిబింబం దాంట్లో ప్రతిఫలించినప్పుడు, దాంట్లో రిఫ్లెక్ట్ అయినప్పుడు, ఇంతవరకు అది జడంగా ఏదైతే తెలుస్తూ ఉందో అది చేతనత్వంతో గోచరిస్తూ ఉంది. ప్రాక్టికల్గా అనుకోవాలంటే, ఇప్పుడు మన దేహం ఉంది, ఇదేంటి, ఇది జడం కాదా? ఇది జడమా కాదా అని చనిపోయిన తర్వాత తెలుసుకునే అవకాశం లేదు కనుక చనిపోయిన వాడిని చూస్తే అర్థమైపోతుంది. ఎవరు చనిపోయిండారో ఆయన దగ్గర పోయి చూస్తే దేహం అక్కడ ఉంది, కానీ దేహం కదలడం లేదు. కాబట్టి ఏది ఉండడం వల్ల కదిలింది ఇంతవరకు? ఇప్పుడు ఏది లేకపోవడం వల్ల ఇది కదిలికలేందై పడింది. అంతే. ఇదే చిచ్ఛాయ ఆవేశత. అట్లాగే మాయ యందు ఎప్పుడైతే బ్రహ్మ చైతన్యం ప్రతిఫలించడం జరిగిందో, స్వతహాగా సహజంగా స్వభావసిద్ధంగా చూస్తే దాని యొక్క నిజ స్వభావం అది జడమే అయినప్పటికి కూడాను ఈ చైతన్య ప్రతిబింబం యొక్క ఇది ప్రతిఫలించడం చేత అది చేతనత్వంతో మనకు కనిపిస్తూ ఉంది. అదే ఫస్ట్ పాయింట్. అందువల్ల ఇప్పుడు అర్థమైందే మాయకి ఎట్లా వచ్చిందో శక్తి. అబ్బా నాయన అది మాయాశక్తి అంటాడు. ఆ మాయాశక్తి దాని శక్తి కాదు, అరువు తెచ్చుకున్న శక్తి. అర్థమవుతుంది? అరువు తెచ్చుకున్న శక్తి. నెక్స్ట్ లేదా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మత గ్రంథాల్లో కానీ, అనేక సిద్ధాంతాల్లో కానీ, రాద్ధాంతాలు కానీ, నా వరకు నాకున్నటువంటి పరిమిత జ్ఞానంలో నేను చూచిన దాన్ని బట్టి ఇంతకన్నా మరొక విధమైన లాజిక్ ఈ సృష్టి వెనక కనిపించడమే లేదు. ఎవరైనా ఉంటే తీసుకొని రావచ్చు, దాన్ని రిఫ్యూట్ చేయడానికి నాకేం హెసిటేషన్ లేదు. క్షణాల్లో ఇదొక్కటే పర్ఫెక్ట్గా మనకు సృష్టి విషయంలో కనపడుతుంది. చెప్తాను. కనుక ఎప్పుడైతే ఇప్పుడు అది చేతనత్వంతో ఉంది కదా, యాక్చువల్గా దానికి లేదు, అది జడమే. కానీ చైతన్య ప్రతిబింబం ప్రతిఫలించడం వల్ల దీనికి చేతనత్వం వచ్చింది. నవ్ ఇట్ ఇస్ నాట్ ఎనర్ట్. ఇది కూడా కొద్దిగా యాక్టివ్గా కనపడతా ఉంది. దేహం ఎట్లాగైతే యాక్టివ్గా కనపడతా ఉందో, చైతన్యం ఉన్నంత వరకు, ఆత్మ ఉన్నంత వరకు దేహం ఎట్లాగైతే ఈ ప్రపంచంలో తిరుగుతూ ఉందో అట్లాగే మాయ పరిస్థితి కూడాను అట్లాగే ఉంది. ఇప్పుడు బ్రహ్మం దగ్గర పోతున్నాడు. తచ్చక్త్యుపాధి సంయోగాత్. తచ్చక్తి ఉపాధి సంయోగాత్. తత్ ఆ శక్తి అని ఏది? మాయాశక్తి. ఈ మాయా అనేటువంటి ఉపాధి సంయోగాత్. ఇప్పుడు చూడండి తమాషా. ఇది జడం, బ్రహ్మ చైతన్యం అందులో ప్రతిఫలించింది కదా. అంటే బ్రహ్మజ్ఞానం దాని యందు ప్రతిఫలించాలి. చైతన్యం కాన్షియస్నెస్ దాని యందు ప్రతిఫలించాలి. ప్రతిఫలిస్తేనే అది చలించడం జరుగుతుంది. అది చలించింది కదా, అక్కడ ఉపాధి తయారైపోయింది బ్రహ్మకి. ఇది పాయింట్, వెరీ ఇంపార్టెంట్. అందువల్ల ఉపాధి సంయోగాత్. ఇప్పుడు ఈ మాయ అనేటువంటిది బ్రహ్మ చైతన్యం ఏదైతే ఉందో, ఆయన బాగా అర్థం చేసుకోండి. చైతన్య ప్రతిబింబం ప్రతిఫలించడం అంటున్నాను, దాంట్లో రిఫ్లెక్ట్ అవ్వడం. రిఫ్లెక్ట్ అయినప్పుడే
ఇది చేతనత్వంతో మనకు గోచరిస్తూ ఉంది. చేతనత్వంతో గోచరించింది కాదు, చలనం వస్తూ ఉంది కాదు, మాయలో చలనం వస్తుంది కాదు. ఇప్పుడు అది ఉపాధి అయింది బ్రహ్మకి ఉపాధి అయింది. సంయోగాత్, దాంతో సంయోగం వల్ల, సంయోగాత్ బ్రహ్మైవ అంటే బ్రహ్మయేవ, బ్రహ్మమే, ఆ పరబ్రహ్మం ఏదైతే ఉందో, సత్యజ్ఞాన అనంతంగా ఏదైతే ఉందో బ్రహ్మైవ, ఆ బ్రహ్మ వస్తువే ఈశ్వరతాం వ్రజేత్, ఈశ్వరుడు అని ఈశ్వరత్వం ప్రాప్తిస్తూ ఉంది దానికి. ఇంతవరకు ఈశ్వరత్వం లేదు. బాగా అర్థం చేసుకోండి. తలలు బద్దలు కొట్టుకున్న అర్థం కాని విషయాలు ఇవన్నీ సూక్ష్మంగా పట్టుకోండి. ఇప్పుడు బ్రహ్మం సత్యం కదా నాయన, జ్ఞానం కదా, అనంతం కదా. ఇప్పుడు ఆ ఈశ్వర శబ్దానికి బ్రహ్మ శబ్దానికి ఉండే డిఫరెన్స్ కూడా చూడాలి. బ్రహ్మము అని ఎక్కడైనా సరే వాడితే, తెలియక దీనికి అది దానికి ఇది వాడుతుంటారు, అది వేరే విషయం. బ్రహ్మము అని వాడితే సత్యం, జ్ఞానం, అనంతం అంతే. ఈశ్వర అనే శబ్దం వచ్చిందనుకోండి, సర్వజ్ఞత్వం, సర్వశక్తిమత్వం, సర్వవ్యాప్యత్వం, ఇవన్నీ. సర్వవ్యాపి అంటావు, బ్రహ్మం కాదు సర్వవ్యాపి. ఎందుకని? సర్వమనందు వ్యాపించి ఉంటే సర్వవ్యాపి. బ్రహ్మం వన్ వితౌట్ సెకండ్, ఏకమేవ అద్వితీయం. ఎక్కడ వ్యాపిస్తాడు? అనంతం. అది పాయింట్. ఈశ్వర శబ్దం దగ్గరే నీకు సర్వజ్ఞ అన్నాడు అనుకోండి, సర్వం జానాతి ఇది, సమస్తాన్ని తెలుసుకోవడం. సమస్తం అంటే, సర్వం అంటే తెలిసింది తెలియంది, ఓహో అంత ఉందన్నమాట. అక్కడ ఈశ్వరత్వం. కాబట్టి సర్వజ్ఞత్వం, సర్వశక్తిమత్వం, సర్వవ్యాపకత్వం, ఇవి ఎక్కడైతే వస్తాయో ఈ పదాలు, అది ఈశ్వర శబ్దార్థం. వన్ వితౌట్ సెకండ్, ఏకమేవ అద్వితీయం, రెండవది కాకుండా ఉండేది. అది సత్యం, జ్ఞానం, అనంతం. అది మూల వస్తువు, బ్రహ్మ పదార్థం. ఇప్పుడు చూడండి ఎక్కడ అంటే, మీకు ఇంతకుముందు జగత్ ఎట్లా వచ్చింది ఇదంతా పంచభూత ప్రకరణాలు చెప్పాను. జ్ఞాపకం ఉంటే కొద్దిగా అన్వయించుకోండి, లేకపోయినా పర్వాలేదు, కన్ఫ్యూజ్ కాబాకండి. సో ఇప్పుడు ఈ బ్రహ్మమే ఈశ్వరుడు, అది పాయింట్. మళ్ళీ ఈశ్వరుడు వేరే అనుకోబాకండి. ఆ బ్రహ్మమునకే, ఏదైతే పరబ్రహ్మమో సత్య జ్ఞానానంద స్వరూపమో, దానికే ఈశ్వరత్వం ప్రాప్తిస్తూ ఉంది. ఈశ్వరత్వం ఎక్కడ ప్రాప్తిస్తూ ఉంది స్వామీజీ? మాయయందు చైతన్య ప్రతిబింబము ప్రతిఫలించినప్పుడు, చిచ్ఛాయ ఆవేశత ప్రతిఫలించినప్పుడు, ఆ మాయ సా శక్తి, మాయాశక్తి చేతనా ఇవ విభాతి, అది చేతనత్వం కలిగినట్టుగా మనకు తెలుస్తూ ఉంది. ఇది కేవలం బ్రహ్మం యొక్క చేతనత్వం వల్ల వచ్చిందే కానీ మాయకు చేతనత్వం లేదు. దీనివల్ల దానికి వచ్చిన, ఎప్పుడైతే దానికి చేతనత్వం వచ్చిందో అది బ్రహ్మమునకు ఉపాధిగా అవుతుంది. ఉపాధి అయినప్పుడు ఈశ్వరత్వం ప్రాప్తిస్తూ ఉంది. బ్రహ్మైవ ఈశ్వరతాం వ్రజేత్. ఈ ప్రతిఫలించిన చైతన్యం ఏదైతే ఉందో దీనిని చిదాభాస చైతన్యం అంటారు. టెక్నికల్ వర్డ్ అది, చిదాభాస చైతన్యం. ఇంతకుముందు కూడా మీకు చెప్పాను, ఇది చిదాభాసుడు అంటే బుద్ధి యందు ప్రతిఫలించినటువంటి బ్రహ్మ చైతన్యం ఏదైతే ఉందో అది చిదాభాసుడు. ఇప్పుడు ఒక్కసారి మీరు దృగ్దృశ్యానికి వస్తే, దీనికి సంబంధం లేకుండా మీ జ్ఞాపకం చేస్తున్నప్పుడు నేను చెప్పినప్పుడు, ఇప్పుడు నువ్వు సుషుప్తిలోకి వెళితే ఏది తెలియడం లేదు నీకు ప్రపంచం, కానీ నువ్వు ఉన్నావా లేదా? నువ్వు చేతనమా జడమా? చేతనం కదా. నిద్ర లేచిన తర్వాత నీకు ఒక విషయం తెలుస్తూ ఉందంటే దేనికి తెలుస్తూ ఉంది? బుద్ధి తెలుసుకుంటా ఉంది. బుద్ధి తనంతట తాను ఎట్లా తెలుసుకుంటా ఉంది? జడం కదా. చైతన్య ప్రతిబింబం, చిచ్ఛాయావేశత కదా. అంతే ఇది కూడా. కాబట్టి బుద్ధి జడము, మనసు జడము. అందువల్ల యన్మనసా నమనుతే, మనసు బ్రహ్మమును తెలుసుకోలేదు, కానీ బ్రహ్మం ఉండడం చేత, ఆత్మ ఉండడం చేత మనసు ఇక్కడ మనకు సర్వక్రియల యందు, సర్వకార్యాల యందు ఎట్లాగైతే ప్రవర్తిస్తూ ఉందో అట్లాగే మాయ కూడా వ్యవహరిస్తూ ఉంది. ఆ బ్రహ్మము యొక్క చైతన్యం అందులో ప్రతిఫలించినప్పుడు చిచ్ఛాయ ఆవేశత బ్రహ్మైవ ఈశ్వరతాం వ్రజేత్, ఆ బ్రహ్మముకు ఈశ్వరత్వం ప్రాప్తిస్తూ ఉంది. అంతేగాని మాయ సత్యము అని శాస్త్రం ఎక్కడ చెప్పలేదు. అప్పుడు మీకు అనిపిస్తుంది, స్వామీజీ కథం ఏషః బంధః ఆగతః,
ఒకవేళ మాయ సత్యం కాకపోతే దానివల్లనే కదా మనకు వచ్చింది బంధం అంతా. బ్రహ్మం వల్ల కాదు కదా మనకు బంధం. ఈ జన్మంతా ఎందుకు వచ్చింది? కర్మలు ఎందుకు వచ్చాయి? పునర్జన్మలు ఎందుకు వచ్చాయి? ఈ దుఃఖాలన్నీ ఎందుకు వచ్చాయి? కథం ఏషః బంధః ఆగతః. ఆ మాయలో నుండి ఈ బంధాలంతా ఎట్లా పుట్టుకొచ్చాయి అనేది వస్తుంది. ఇక్కడ సృష్టి విషయంలో ఎక్కడైనా సరే ఒకటే గుర్తుపెట్టుకోండి, కీలకమైన విషయం. సృష్టి అనే విషయం ఎక్కడ తలెత్తినా, సృష్టి అనే ప్రసక్తి ఎక్కడ వచ్చినా గుర్తుపెట్టుకోండి, మాయ అనే దాన్ని తీసుకొని రాకపోతే అర్థమయ్యే ప్రశ్నే లేదు. అదే సృష్టి అంటే. చెప్తాను, మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. మీకు అర్థం కాని దాని విషయంలో మీరు ఆందోళన పడబాకండి. ఎందుకని? మీకు అర్థం కాలేదని నాకు అర్థం అవుతుంటుంది కనుక. అందువల్ల మాయ లేకుండా సృష్టిని ఎక్స్ప్లెయిన్ చేయలేము. కాబట్టి కాచిత్ ఐశ్వర్య శక్తి అస్తి అనడం, కాచిత్ ఒకానొక శక్తి ఉందన్నాడు. ఆ మాయని ఇదమిద్ధంగా చెప్పలేదు. చూడండి, ఒకానొకటి అన్నాడు కాచిత్. ఎందుకు అనాల్సి వచ్చిందో తెలుసా? ఇదమిద్ధంగా చెప్పలేము. సృష్టి అంతా అట్లాగే ఉంటుంది నాయన. అది కూడా ఉంది. మళ్ళీ సృష్టిలో ఏదైనా ఇట్లాగే ఉంటుంది. ఇదే కాదు, ఏ సృష్టి అయినా. కుండ ఉందనుకో, దాంతో ఎన్ని సమస్యలు పరిష్కరింపబడతాయంటే, ఘటః అస్తి, ఘటః నేను ఉండాలంటది కుండ. ఘటః అస్తి, కుండ ఉంది. అవునా? ఇప్పుడు కుండ తీసుకొచ్చి ఇక్కడ పెడితే, ఇది కుండ అనుకోండి, చెప్తాను. మీరేమంటారు? ఘటః అస్తి స్వామీజీ అని అంటే, నేనంట ఘటః నాస్తి. ఇది సృష్టి తమాష. ఘటః అస్తి, మీరు కుండ నేనే పెట్టాను ఇక్కడ, ఇదేంటి నైనా అన్నాను. స్వామీజీ అయం ఘటః, ఘటః అస్తి, కుండ ఉంది. నేను చెప్తున్నాను ఘటః నాస్తి, కుండ లేదు. అదేంటి స్వామీజీ? అదిగో అక్కడ ఉంది కదా. ఉంది, నేను కాదనడం లేదు. మరి అదే కదా కుండ అంటే. కాదు. ఈ కుండలో ఉండే మట్టి తీసేసి కుండను చూపిస్తావా నాకు? సింపుల్ లాజిక్. చూపెట్టలేను స్వామీజీ. నేను అంటున్నా మృత్తిక అస్తి. ఘటః అస్తే నువ్వు కాదు, మృత్తిక అస్తే నేను. నా పాయింట్కి సపోర్ట్ ఉంది, నీ పాయింట్కి సపోర్ట్ లేదు. ఎట్లా తెలుసా? స్వామీజీ కుండ ఉంది, మట్టి లేకుండా కుండ తీసుకురావయ్యా, తీసేయండి మట్టి అన్నాడు అనుకోండి, నీ కుండ లేదు. ఇక ఏం ఆన్సర్ చేస్తాను? నాకు ఆన్సర్ ఉంది. స్వామీజీ కుండ తీసేస్తే మట్టి ఉంటుందే, కోటాయి కుండని ఉందా లేదు చూడు. అది అక్కడ ఉందా లేదా? పొడి చేసి ఉంది, ఆ పొడి ఏంది? అది మట్టే. అర్థమవుతుంది? ఇప్పుడు మిమ్మల్ని నేను కాదనడంలే, ఘటః అస్తి అన్నారు కదా, నేను అంటున్నా ఎస్ ఉంది. ఎందుకని? కుండని నీళ్లు తెచ్చుకుంటున్నాం కదా, లేదని ఎటు చెప్తామా? కార్యానికి ఉపయోగపడతా ఉంది కదా, లేదని ఎందుకంటాము? అర్థక్రియ జరుగుతూ ఉంది కదా, కార్యం యొక్క వినియోగం మన జరుగుతుంది కదా, లేదని నేను ఎందుకంటానో? ఉంది, కానీ సత్యంగా లేదు. ఘటః అస్తి, కుండ ఉంది. ఉందా? ఉంది. ఉందా? లేదు. ఎందుకని? మట్టి ఉంది. మరి కుండ మట్టి మీద ఆధారపడింది. పో, ఏదైతే మరొక దాని మీద ఆధారపడి ఉంటుందో మిథ్య. అంతే మాయ. అది పాయింట్. ఇవన్నీ సూక్ష్మంగా పట్టుకోవాల్సినటువంటి విషయాలు ఇవన్నీ. కాబట్టి సృష్టిలో ఏదైనా అట్లాగే ఉంటుంది. ఘటః అస్తి అని అన్నాము, ఘటః నాస్తి అన్నాము. అట్లాగే జగతః అస్తి, ఈ ప్రపంచం ఉంది. జగన్మిథ్య, ఈ ప్రపంచం లేదు. లేదు అన్నప్పుడు జగత్తుగా మిథ్య, జగత్తు బ్రహ్మంగా సత్యం. నామరూపాలు మిథ్య, నామరూపాలకు ఆధారమైనటువంటి సత్య జ్ఞానానంద స్వరూపమేదో అది సత్యము. అది స్వతంత్రంగా ఉంది, ఇది స్వతంత్రంగా లేదు. ఏదైతే స్వతంత్రంగా లేదో అది సత్యమయ్యేందుకు అవకాశం లేనే లేదు. కాబట్టి తశక్తి ఉపాధి సంయోగాత్, అది మాయాబింబ వశీకృత్య. మాయాబింబ దాంట్లో కదా ప్రతిబింబం గోచరించింది. మాయాబింబ వశీకృత్య తాం స్యాత్ సర్వజ్ఞ ఈశ్వర ఇది. కాబట్టి ఆ దాంట్లో సంయోగాత్, దాంట్లో ప్రతిఫలించిన తరువాత
ఆ చైతన్య ప్రతిబింబంతో తశక్తి మాయాశక్తి సంయోగాత్ ఉపాధి సంయోగాత్ అడ్జంక్ట్ ఉపాధి అడ్జంక్ట్ సంయోగాత్ దాంతో సంయోగం చెందడం చేత తాం స్యాత్ సర్వజ్ఞ ఈశ్వర. కాబట్టి అంతవరకు నీకు ఏదైతే బ్రహ్మంగా తెలుస్తూ ఉందో తాం దానికే సర్వజ్ఞ ఈశ్వర స్యాత్, దానికే ఈశ్వరత్వం వస్తూ ఉంది. ఇప్పుడు ఒక్క మాట చెప్తాను చూడండి. బ్రహ్మమునకు ఈశ్వరుడు ఉపాధి పో వైనాట్, ఈశ్వరుడికి మాయ ఉపాధి. క్లియర్? ఈ మాయను తన అధీనంలో ఉంచుకొని ఉండేవాడు ఈశ్వర. వాస్తవానికి ఈశ్వరుడు ఎవరు? అంతే, ఫినిష్. ఈ మాయాశక్తి దాన్ని కప్పేసి ఉంది. ఆవృణోతి సమావృణోతి సమ్యక్ ఆవృణోతి, చక్కగా కప్పేసి ఉంది. ఏషా తమోమయి రాహురివ అర్కబింబం. శాస్త్రం రాహు ఇవ అర్కబింబం. అర్కబింబం అంటే సూర్యబింబం, సూర్యుడు. రాహు అంటే తెలుసు కదా, రాహు ఇవ అర్కబింబం సమావృణోతి సమ్యక్ ఆవృణోతి. రాహు సూర్యగ్రహణం రోజు ఎక్లిప్స్ వచ్చినప్పుడు, సోలార్ ఎక్లిప్స్లో సూర్యగ్రహణం వచ్చినప్పుడు రాహు ఎట్లాగైతే సూర్యబింబాన్ని కప్పేస్తూ ఉన్నాడు, అదే గ్రహణం. ఇది వాస్తవమా? రాహు ఎంత డైమెన్షను, సూర్యుడు ఎంత, సూర్యుడు ఉండేది ఎక్కడ, రాహు ఎక్కడ, కప్పేది ఏముంది? మేఘం ఉంది, సూర్యుని కప్పేసింది అంటాం. మేఘం సైజ్ ఎంత, సూర్యుడు ఎంత, మేఘం సూర్యుడిని కప్పేది ఏంది? సూర్యుడి కన్నా అసలు కంపారిజన్ ఉందా అని. కనుక నీ కంటి కంటే మేఘం పెద్దది కనుక నీ చూపును ఆపేసింది తప్ప సూర్యుడిని కప్పింది లేదు. రాహు ఇవ అర్కబింబం. కాబట్టి సూర్యుడిని రాహు కప్పడం అనేది ఎట్లాగైతే ఉందో బ్రహ్మమును ఈ మాయ కప్పడం కూడా అంతే అంతే. లేకపోతే బ్రహ్మమును కనుక మాయ కప్పేసింది అని అంటే మాయ చాలా పెద్దదైపోతుంది, బ్రహ్మం చాలా చిన్నవాడైపోతాడు. కప్పే అవకాశం లేదు. అక్కడ ఏమంటాం మనం? ఒక పదం లివా. ఏంటి లివా? ఇవా, అదే లివా. లివ అంటే శక్తి, అర్థమవుతుంది. ఇవ కప్పినట్టుగా ఉంది. ఇవ 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 ఏనైనా. కాబట్టి ఈ విధంగా ఇప్పుడు ఒక్కసారి దిగుతున్నాం కిందకి, ఎందుకంటే పంచకోశ ప్రకటన అయిపోతూ ఉంది. జాగ్రత్తగా నాయన. సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ. ఇప్పుడు ఆ ఈశ్వరుడు ఎట్లా అయిందనే తెలిచేసాం. ఇప్పుడు మాయ అంటే ఏమిటో సర్వనియామక శక్తి ఇక మీకు డౌటే లేదు. ఎందుకని ప్రపంచంలోనే ఆర్డర్ ఉంది కనుక ఈ జగత్తంతా కూడా నియతి ఉంది. నియతి ఎప్పుడైతే ఉందో నియంత ఉండాలి. ఆ నియంత కేవలం బ్రహ్మం తప్ప రెండోది అయ్యేందుకు అవకాశం లేదు. బ్రహ్మం సత్య జ్ఞానానంద స్వరూపం కనుక ఆయనలో క్రియాశీలత్వం చూడలేవు. సరేనా? తాను సత్యం, తాను జ్ఞానం, తాను అనంతం. అదే బ్రహ్మం యొక్క వైభవం అంతా కూడాను. సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ. మరి ఈ నియామకా శక్తి దీనికి వచ్చిందంటే ఆ బ్రహ్మం వల్లనే రావాలి, ఇంకో విధంగా వచ్చేందుకు అవకాశం లేదు. ఎప్పుడు వస్తుందంటే ఈశ్వరత్వం ప్రాప్తిస్తేనే. ఆయనకి ఈశ్వరత్వం ప్రాప్తిస్తే వస్తుంది. ఈశ్వరత్వం ఇప్పుడు వచ్చింది కనుక సర్వజ్ఞత్వం, సర్వశక్తిమత్వం ఇవన్నీ వచ్చాయి. ఈ శక్తి ఏదైతే ఉందో మాయాశక్తి, అది తన అధీనంలో ఉంది కదా. మాయాంతు ప్రకృతి విద్యాత్, మాయనంతు మహేశ్వరం. మాయను తన అధీనంలో పెట్టుకొని ఉండేటువంటి వాడు. క్లియర్? కాబట్టి మాయోపాధి ఈశ్వర అంటే మాయతో తాదాత్మ్యం చెందినటువంటి వాడు అని అర్థం. మాయోపాధి, మాయా తాదాత్మ్యం ఈశ్వర. అవిద్యా తాదాత్మ్యం అంటే ఈశ్వరుడికి మాయ ఉపాధి, జీవుడికి. కాబట్టి ఎంతసేపు ఈశ్వరుడు బ్రహ్మం ఏంటయ్యా నా విషయం చెప్పండి. కోశోపాధి వివక్షాయాం యాతి బ్రహ్మైవ జీవతాం పితా పితామహశ్చైకః పుత్రపౌత్రౌ యథా ప్రతి
మాయా సంయోగం చేత ఏదైతే చేతన ఇవ కదా, అక్కడ కూడా ఉంది చూడు ఇవ. అంటే వాస్తవానికి అది చేతనత్వం లేదు మాయకి. సా శక్తి చేతన ఇవ విభాతి. ఎట్లా వచ్చింది? చిచ్చాయ ఆవేశత. సా శక్తి చేతన ఇవ విభాతి. అట్లాగే ఇక్కడ కూడాను కోశోపాధి వివక్షాయాం. పంచకోశాలు ఇప్పుడు వచ్చేసేయండి. ఇక్కడ అవన్నీ వదిలేసి మన దగ్గరకు వచ్చాం. కంక్లూడ్ చేయాలి. ఇక్కడ మన దగ్గరే కంక్లూడ్ కావాలి. అర్థమవుతుంది? కోశ ఉపాధి వివక్షాయాం. కోశోపాధి, కోశ ఉపాధి వివక్షాయాం జీవతాం బ్రహ్మ ఇవ యాతి. మాయతో సంయోగం చెందినప్పుడు బ్రహ్మమునకు ఈశ్వరత్వం ప్రాప్తించింది. పంచకోశాలతో తాదాత్మ్యం చెందినప్పుడు, పంచకోశములతో ఐడెంటిఫై అయినప్పుడు నేనేనని అదే బ్రహ్మకి జీవత్వం వస్తూ ఉంది. ఇప్పుడు మాయ విషయం తెలిసిపోయింది కనుక మాయోపాధి, ఇంక ఇది ఈజీ. మీకు డిఫరెన్స్ కూడా చెప్తాను. బ్రహ్మ ఏవ జీవతాం యాతి. ఆ బ్రహ్మమునకే, బ్రహ్మ ఏవ, ఆ బ్రహ్మ పదార్థం ఏదైతే ఉందో సత్యజ్ఞానం అనంతం, దానికే జీవత్వాన్ని పొందడం జరుగుతూ ఉంది. క్లియరా? మాయను ఉపాధిగా కలిగి ఉండేటువంటి వాడు ఈశ్వరుడు. కానీ మాయను తన అధీనంలో పెట్టుకొని ఉన్నాడు. పంచకోశాలతో తాదాత్మ్యం చెందినటువంటి బ్రహ్మమే జీవుడు, ఇంకెవరో లేరు. ఎందుకంటే చేతనత్వం. అర్థమవుతుంది? జీవుడు అంటే ఇప్పుడు మనకి ఏం తెలుస్తున్నాయి? రెండు ఉపాధులు తెలుస్తూ ఉన్నాయి. ఒకటి మాయోపాధి, రెండవది పంచకోశోపాధి. పంచకోశ ఉపాధి అంటే అవిద్య, అజ్ఞానం కదా, అవిద్యోపాధి. స్వామీజీ బాగానే ఉంది కానీ ఒకటి అర్థం కావడం లేదు మాకు. చెప్పు. మాయను ఉపాధిగా కలిగి ఉండేటువంటి ఈశ్వరుడికి సర్వజ్ఞత్వం, సర్వశక్తిమత్వం ఇవన్నీ ఉన్నాయి. ఎందుకంటే మాయను తన అధీనంలో ఉంచుకొని ఉన్నాడు కనుక. మనం అట్లా కాదు, మాయకు లోబడిపోయినటువంటి వాళ్ళం. జీవులు మాయకు లోబడినటువంటి వాళ్ళు. వాస్తవానికి ఇద్దరూ బ్రహ్మమే. చాలా క్రిటికల్. నేను జాగ్రత్తగా వినాలి. మీ మీదనే ఉంది, నేనేదో చెప్పగలను, మీ మీదనే ఉంది కనుక. బ్రహ్మమే మాయతో తాదాత్మ్యం చెందినప్పుడు సర్వజ్ఞత్వ, సర్వశక్తిమత్వాది ఈశ్వర లక్షణాలు ప్రాప్తిస్తూ ఉన్నాయి. అదే పంచకోశాలతో తాదాత్మ్యం చెందినప్పుడు జీవత్వం ప్రాప్తిస్తూ ఉంది. జీవత్వం యాతి. జీవత్వాన్ని పొందడం జరుగుతూ ఉంది. ఇక్కడ మాయకు లొంగి ఉండడం జరుగుతూ ఉంది, అక్కడ మాయని లొంగ తీసుకోవడం జరుగుతూ ఉంది. మాయ అక్కడ లోబడింది ఈశ్వరుడికి, మనం మాయకు లోబడిపోయినాం. ఇది ఒక్కటే డిఫరెన్స్. ఇక్కడ మీకు ఒకటి అనిపిస్తుంది, స్వామీజీ బాగానే ఉంది కానీ చిన్న డౌటు, మరి బ్రహ్మం ఒకటే కదా, సత్యం జ్ఞానం అనంతం, సత్యం అన్నప్పుడే ఒకటే కదా, మరి ఒకే బ్రహ్మానికి రెండు ఉపాధులు ఎట్లా? పోనీ అదన్నా చెప్పండి, ఇదన్నా చెప్పండి. ఈశ్వరుడికి మాయోపాధి అన్నారు, ఆ ఈశ్వరుడు ఎవరంటే బ్రహ్మమే అన్నారు, చేసిన ప్రతిబింబం కనుక. ఓకే, అంతవరకు మాకు బాగా అర్థమైంది. కాబట్టి బ్రహ్మముకు ఈశ్వరత్వం వచ్చేసిందని చెప్పండి, మాయోపాధి అని చెప్పండి, ఓకే. లేదా ఇది తీసేసి అవిద్యోపాధి అనండి, జీవుడు అనండి. కాబట్టి ఆ బ్రహ్మమే ఈశ్వరుడు అని చెప్పండి, ఓకే. బ్రహ్మమే ఈ రెండు అనేటప్పటికీ మళ్ళీ రెండు ఉపాధులు ఎక్కడి నుంచి వచ్చాయి, ఎట్లా వస్తాయి? అసలు ఒకే బ్రహ్మానికి రెండు ఉపాధులు ఎట్లా వస్తాయి? క్వశ్చన్ అన్నా? ఒకటే కదా బ్రహ్మం, ఏకమేవ అద్వితీయం. రెండు ఉపాధులు ఎక్కడి నుంచి వచ్చాయి? ఓ స్టోరీలాగా అల్లుకుంటూ పోతున్నారా ఏమన్నా? లేక వాస్తవంగా ఉందా ఇదంతా? లేదు సార్, ఒకదానికి రెండు ఉపాధులు వస్తాయి సార్. కథం ఎట్లా వస్తాయి స్వామీజీ? హౌ? ఏకః, థర్డ్ లైన్, ఏకః పుత్ర పౌత్రౌ ప్రతి, థర్డ్ లైన్ చివరిలో ఏకః పుత్ర పౌత్రౌ ప్రతి యథా పితా పితామహః. అది తథా
కోశోపాధి వివక్షాయాం జీవతాం బ్రహ్మైవ యాతి. అది ఇంకేం లేదు. అయ్యా ఒకడికే రెండు ఉపాధులు ఎట్లొస్తాయనే నీ ప్రశ్న కదా. ఇదిగో ఏకహ ఒకే వ్యక్తి పుత్ర పౌత్రౌ ప్రతి, కుమారుడు మనవడు, పుత్ర పౌత్రం, సన్ను గ్రాండ్ సన్ను ఇద్దరు వచ్చినప్పుడు ప్రతి యథా ఏ విధంగా అయితే పితా పితామహ పుత్ర, కుమారుడు వచ్చాడు కదా, ఈయన ఎవరో తెలుసా? పితా ఫాదర్. అదే గ్రాండ్ సన్ వచ్చాడు అనుకోండి, పితామహ గ్రాండ్ ఫాదర్. గ్రాండ్ సన్ వస్తే గ్రాండ్ ఫాదర్. అర్థమైందే? కుమారుడు వచ్చాడు తండ్రి, కుమారుడు వస్తే తండ్రి, మనవడు వస్తే తాత. వ్యక్తి ఒక్కడే, వ్యక్తి ఒక్కడే. ఇక్కడ తండ్రి, అక్కడ బ్రహ్మము ఒక్కటే. ఇక్కడ ఈశ్వర, అక్కడ జీవ. నో డిఫరెన్స్. ద పర్సన్ ఇస్ వన్. వ్యక్తి ఒక్కడే. అవునా? ఎవడైతే తాతో వాడే పోనీ, ఎవడైతే తండ్రిలో వాడు తాత. పోనీ అట్లా ముందు తండ్రి తయారై తర్వాత తాత అవుతాడు కనుక, ఎవడైతే తండ్రిలో వాడే తాత. తాత ఒకడు తండ్రి ఒకడు లేడు. అండర్స్టాండ్? క్లియర్? ఏకహ, పర్సన్ ఇస్ ద సేమ్. వ్యక్తి ఒకడే, కానీ వాడే ఈ మనవడు వచ్చినప్పుడు తాతగాను, కొడుకు వచ్చినప్పుడు తండ్రిగాను తెలుస్తూ ఉన్నాడు. వాళ్ళు వస్తేనే కాంటాక్ట్తోనే, మాయతో కాంటాక్ట్ ఏర్పరచుకున్నప్పుడు మాత్రమే ఈశ్వర, అవిద్యతో కాంటాక్ట్లోకి వచ్చినప్పుడు మాత్రమే జీవ, లేనప్పుడు మాత్రం సత్యం జ్ఞానం అనంతం. కొడుకు వచ్చినప్పుడు మాత్రమే తండ్రి, మనవడు వచ్చినప్పుడు మాత్రమే తాత. వాళ్ళిద్దరూ లేనప్పుడు ఇతని వ్యక్తి, నాన్ రిలేటెడ్ పర్సన్. am I right? నాన్ రిలేటెడ్ పర్సన్. వాడికి రిలేట్ అయి ఉంటేనే నువ్వు తండ్రి, వీడికి రిలేట్ అయి ఉంటేనే తాత. వాళ్ళిద్దరు ఎప్పుడైతే లేరో నువ్వు కేవలం వ్యక్తివి మాత్రమే. నువ్వు కేవలం వ్యక్తివి మాత్రమే. కాబట్టి ఈశ్వరుడు జీవుడు, అవిద్య తాదాత్మ్యం చేత జీవుడు, మాయా తాదాత్మ్యం చేత ఈశ్వరుడు. తాదాత్మ్యం చెందినప్పుడు ఎట్లయినా చెందుతాడు, ఇది చెందుతాడు, అది చెందుతాడు. ఈ తాదాత్మ్యం ఎగిరిపోతే, ఐడెంటిఫికేషన్ పోయినప్పుడు నైదర్ జీవా నారీశ్వర, నిజం తమాషా. అప్పుడు కేవలం బ్రహ్మైవ, బ్రహ్మయేవ, అద్వితీయం బ్రహ్మయేవ, రెండవది లేనిటువంటి బ్రహ్మ పదార్థమే ఉంటుంది, కానీ ఇంకోటి ఉండేందుకు అవకాశం లేదు. కాబట్టి సత్యత్వం బాధారాహిత్యం, ఈశ్వరత్వం బాధితం. సెన్సేషనల్. ఈశ్వరత్వం బాధితం, జీవత్వం బాధితం, బ్రహ్మస్వరూపం అబాధితం. మాయా బాధితం, జీవత్వం బాధితం, ఈశ్వరత్వం బాధితం. పోతున్నాయి కదా, పోతాయి. ఆ ఉపాధి ఉన్నంత వరకే. ఉపాధి తీసి పక్కన పెడితే ఏది ఉండదు, జీవత్వం ఉండదు, ఈశ్వరత్వం ఉండదు. నిజమా స్వామి? అదే కదా ఈ ప్రకరణం అంతా అదే. ఇంకా చివరికి వచ్చిన తర్వాత దాన్ని తీసి పెట్టకపోతే కుదరదు. అదే ప్రకరణం యొక్క సారాంశం. నెక్స్ట్, పుత్రాదే రవివక్షాయాం న పితా న పితామహ, పుత్రాదేహి అవివక్షాయాం న పితా న పితామహ, తద్వన్నేశో నాపి జీవః శక్తికోశా వివక్షణే. వెరీ క్లియర్. వచ్చేస్తా ఉన్నాం దగ్గరికి ప్లీజ్. పుత్రాదేహే, ఇంతకుముందు పుత్ర పౌత్ర అన్నాడు కదా, ఆది శబ్దం ఎట్సెట్రా. పుత్రాదేహే అంటే పుత్రుడు పౌత్రుడు అని అర్థం. పుత్రాదేహే అవివక్షాయాం, దాంతో తాదాత్మ్యం చెందినప్పుడు, పుత్రుడితో నాయన
కొడుకుతో మనవడితో తాదాత్మ్యం చెందినప్పుడు నువ్వు తండ్రిగా తాతగా తెలిసావు. అది వివక్షాయాం. దాంతో కూడినప్పుడు ఇప్పుడు అవివక్షాయాం, ఆ ప్రసక్తే లేదు. అర్థమవుతుంది? అంటే వాళ్ళిద్దరిని తీసేశాం. కొడుకు వెళ్ళిపోయాడు, మనవడు వెళ్ళిపోయాడు. ఇప్పుడు నువ్వు ఒక్కడవే ఉండవు, వాళ్ళకి సంబంధమే లేదు. ఇప్పుడు నా పిత నా పితామహ. ఇప్పుడు నువ్వు తండ్రివే కాదు, రిలేషనే కదా నాయన తండ్రి అంటే. యు ఆర్ రిలేటెడ్ టు యువర్ సన్, దేర్ ఫర్ యువర్ ఫాదర్, ఇజంట్ ఇట్? వాడు మనవడితో సంబంధం కలిగి ఉంటే నువ్వు తాతవి. ఇప్పుడు ఇద్దరు వెళ్ళిపోయారు, నువ్వు ఒక్కడే ఉండవు. ఇప్పుడు ఏం చెప్తావు చెప్పు? నువ్వెవరై అంటే ఐఎమ్ ఫాదర్ అంటావా? టు హూమ్? అదేడా, నేను ఫాదర్ అని చెప్పడానికి లేదు. ఎవరికైనా వస్తుంది క్వశ్చన్. నువ్వెవరయ్యా? కస్త్వం త్వం కహా. నువ్వెవరంటే ఐఎమ్ ఫాదర్ అంటే ఆర్ యు నాట్ గ్రాండ్ ఫాదర్? ఎస్. హౌ కెన్ ఇట్ బి టూ? చెప్పు, ఇది అది ఎట్లా అవుద్దని. కాబట్టి ఐఎమ్ నైదర్ ఫాదర్ నార్ గ్రాండ్ ఫాదర్. వాడు ఉంటేనే ఫాదర్, నేను రిలేటెడ్. ఇక్కడ నాకు ఏ రిలేషన్ లేదు. చూడు తమాషా, నాకు ఏ విధమైనటువంటి రిలేషను లేదు. నాన్ రిలేటెడ్ పర్సన్. కాబట్టి నేనే ఉన్నాను, వ్యక్తిగా ఉన్నాను. వాడొస్తే నేను తండ్రి అవుతాను, వీడొస్తే తాత అవుతాను. ఇద్దరిని తీసుకుని పడేస్తే, బయటికి పంపించేస్తే అక్కడ ఎవరున్నారండి రూములో అంటే నేనే ఉన్నాను. అవునా? పుత్రాదేహే అవివక్షాయాం. కాబట్టి కొడుకుతో మనవడితో ఏ విధమైన సంబంధం లేనప్పుడు, వాళ్ళ ప్రసక్తే రానప్పుడు నా పిత లేడు, తండ్రి లేడు. నా పితామహ అపి నా తాత కూడా లేడు. తద్వత్ బాగా చూసుకోండి ఆయన. తద్వత్ నేషో నాపి జీవ తద్వత్ నా ఈశ. తద్వత్ అలాగే నా ఈశ ఈశ్వరుడు లేడు. జీవ అపి నాపి అపి అంటే కూడా. జీవ అపి నా, జీవుడు కూడా లేడు. తద్వత్ ఇట్లాగే. కాబట్టి కుమారుడు లేనప్పుడు ఇక్కడ తండ్రి లేడు, మనవడు లేనప్పుడు ఇక్కడ తాత లేడు, వ్యక్తే ఉన్నాడు. అట్లాగే తద్వత్ శక్తి కోశ అవివక్షణే. శక్తి కోశ అవివక్షణే. శక్తి అంటే నాయన మాయాశక్తి కదమ్మా. కోశ అంటే కోశాహ పంచకోశాహ. కాబట్టి ఈ మాయాశక్తి నుంచి ఇక్కడ విడిపడి, పంచకోశాల నుంచి అక్కడ విడిపడితే, పంచకోశాలతో సంబంధాన్ని కలిగి ఉండేటప్పుడు మాయకు లోబడి ఉండేటువంటి వాడు జీవుడు. మాయతో సంబంధాన్ని కలిగి ఉండేటప్పుడు మాయను తన అధీనంలో ఉంచుకున్నటువంటి వాడు ఈశ్వరుడు. కాబట్టి మాయ అనేటువంటి ఉపాధి నుంచి ఈశ్వరుడు వచ్చేస్తే బయటికి ఆ ఉపాధిని వదిలిపెట్టి, పంచకోశాలు అనేటువంటి ఉపాధిలో నుంచి కనుక జీవుడు వచ్చేస్తే, జీవుడెవరు, ఈశ్వరుడెవరు? ఒకే చైతన్యం. నేనే తండ్రి, నేనే తాత. ఆ రెండింటి నుంచి విడిపడిపోయినప్పుడు నేనే ఏకమేవ అద్వితీయం బ్రహ్మ. తమాషా చూడండి. కాబట్టి ఇప్పుడు వీళ్ళిద్దరికి తేడా ఏంటి? ఈశ్వరుడికి జీవుడికి ఉపాధి భేదం. అది ఉపాధివశాత్. లేకపోతే జీవేశ్వర సంబంధం అంటుంటారు చూచారా. రెండోది జీవ బ్రహ్మైక్యం, జీవ ఈశ్వరైక్యం. అదంతా ఏమీ లేదు. అంటే జీవ ఈశ్వరైక్యం అంటే జీవుడు వెళ్ళి ఈశ్వరుల్లో కలవడం అని, నది సముద్రంలో కలిసిన ఇవన్నీ నాన్ సెన్స్. జీవుడు ఈశ్వరుల్లో కలిశాడంటే పంచదార పోయి పాలలో కలిసినట్టు అర్థం. ఎక్కడైనా ఒకటి దాంట్లో కలిసిందంటే విడిపోతుందని అర్థం. కనుక జీవుడే ఈశ్వరుడు. అర్థమవుతుందా నీకు? జీవుడే ఈశ్వరుడు. అవిద్యను ఉపాధిగా కలిగినప్పుడు జీవుడు, మాయను ఉపాధిగా కలిగినప్పుడు ఈశ్వరుడు. అవిద్య ఉపాధి తొలగిపోయిందంటే జీవుడు ఎవరో కాదు, ఈశ్వరుడే. మాయ ఉపాధి తొలగిపోతే బ్రహ్మం. ఇదే కదా నువ్వు తెలుసుకోవాలనుకున్నది ఇంతవరకు. బ్రహ్మనే కదా. బ్రహ్మ విదాపునోతి పరం. చూసావా? బ్రహ్మను తెలుసుకునేవాడు బ్రహ్మమే అయిపోయాడు. ఇదే కదా మన స్టార్టింగ్. అసలు పంచకోశ వివరణ ఎందుకు వచ్చిందంటే ఇందుకే కదా.
మొదలు అసలు గ్రౌండే పోయిందే పునాది. బ్రహ్మవిత్ ఆప్నోతి పరం, బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి. కాబట్టి ఈశ్వరుడికి జీవుడికి సినో హేష జీవయో ఉభయో వేషధీభిదా ఈశ జీవయో, ఈశ్వరుడికి జీవుడికి వేషధీ విధ. భేదం ఎక్కడంటే ఉపాధిలోనే, వేషం కాస్ట్యూమ్. వేషం అనడంలోనే రమణ మహర్షి మీకు ఉపదేశాలను చెప్పుకున్నాం కదా ఇదంతా. వేషం, వేషం అంటే ఏంటి? ఒకడెవడన్నా వేషం వేశాడంటే, ఇప్పుడు పులి వేషం వేశాడు అనుకోండి, వాడు పులిలాగా వస్తుంటే వాడు ఎవడో మనకు అర్థం కాదు. కాబట్టి వేషము అనే పదంలోని అర్థం ఏంటంటే వాడి యొక్క ఒరిజినల్ స్వరూపం ఉందే దాన్ని కప్పేయడం, ఇంకొక విధంగా చూపెట్టడం, అది వేషం అంటే కదా. ఒరిజినల్ ఏంటి? స్వరూపత అంటే బ్రహ్మం. ఈ మాయ అనేటువంటి ఉపాధి, అట్లాగే అవిద్య అనేటువంటి ఉపాధి రావడం వల్ల, ఈ వేషం రావడం వల్లనే ఆయన ఈశ్వర, వీడు జీవ. వేషాలు తీసేస్తే ఏమీ లేదు. ఈశ జీవయోహో వేషదీబిద సత్స్వభావత వస్తు కేవలం. స్వభావత దాని యొక్క స్వరూప స్వభావాలు ఏంటని కనుక మనం ఎంక్వైరీ చేశామా, అత విచార కర్తవ్య, చివరికి వచ్చేటప్పటికి వస్తు కేవలం, కేవలం సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మైవ. స్వామీజీ ఇప్పుడు ఏం చేయాలా? ఇదే చేయాలా? కొడుకుని తీసుకెళ్ళిపోవాలా, మనవని తీసుకెళ్ళిపోవాలా? వేషహానత స్వాత్మదర్శనం. ఉపాధులను కనుక తొలగించామా, స్వాత్మదర్శనం. నీ ఆత్మ ఏమిటో నీకు దర్శనం అంటే ఏంటో తెలుసా? ఇది దర్శనం అంటే మళ్ళీ కళ్ళతో చూడడం కాదు, ఇది నీవేదైనటువంటి జ్ఞానం. అందువల్ల బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి, అబ్రహ్మవిత్ బ్రహ్మైవ నభవతి, బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి. ఎవడైతే బ్రహ్మముని తెలుసుకుంటున్నాడో, బ్రహ్మానికి సంబంధించిన జ్ఞానం వాడికి కలుగుతూ ఉంది కనుక వాడు బ్రహ్మం అవుతున్నాడు. ఎందుకు బ్రహ్మం అవుతాడో తెలుసా? ఒకదాన్ని తెలుసుకున్నవాడు అది కాలేడు. చంద్రుడిని తెలుసుకుంటే చంద్రుడు అవుతాడా? ఇంద్రుడిని తెలుసుకుంటే ఇంద్రుడు అవుతాడా? కానప్పుడు బ్రహ్మముని తెలుసుకుంటే బ్రహ్మం ఎట్లా అవుతాడు? బ్రహ్మముని తెలుసుకున్నంత మాత్రం బ్రహ్మం అవుతాడా? జిలేబీని తెలుసుకున్నంత మాత్రం వాడు జిలేబీ అయిపోతాడా? అయిపోయినాడంటే ఇంకోటి తినేస్తాడు వాడిని. దేర్ఫోర్ బ్రహ్మముని తెలుసుకునేవాడు బ్రహ్మం ఎందుకు అవుతున్నాడు తెలుసా? అయ్యే ఉన్నాడు కనుక. వాడు అయ్యే ఉన్నాడు, తెలియడం లేదు. నేను అది కాదేమో అనుకుంటున్నాడు. ఇప్పుడు తెలిసిపోయింది, అవిద్య నివృత్తి అయిపోయింది కనుక, అజ్ఞానం తొలగిపోయింది కనుక తెలిసిపోతూ ఉంది. ఇప్పుడు నా ఈశః జీవ అపి నా, ఎప్పుడు శక్తి కోశ అవివక్షణే. కాబట్టి మాయాశక్తి, మనలో పంచకోశాలు, ఇవి గనక తొలగించేస్తే ఈ ఉపాధులు రెండు, వేషహానత స్వాత్మదర్శనం. ఇప్పుడు ఇక్కడ ఇంకోటి కూడా వస్తుంది. అందుకని రమణ మహర్షి అక్కడ ఇంకొక మాట అన్నాడు, వేషహానత స్వాత్మదర్శనం. ఆ ఉపాధులు తొలగిపోతే నువ్వే బ్రహ్మం, అది ఆత్మదర్శనం కదా. ఈశదర్శనం. ఇక్కడ ఇంకో ప్రాబ్లం వస్తుంది. స్వామీజీ ఇదంతా బాగుంది, ఉన్నదంతా బ్రహ్మమే, సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ. సరే, అది ప్రతిఫలించింది, అందువల్ల దీనికి చేతనత్వం వచ్చింది, చేతన ఇవ విభాతి, ఇది మాయోపాధి, అది అంత చాలా బాగుంది స్వామీజీ. వీటి నుంచి విడిపడిపోతే, ఈ తాదాత్మ్యం లేకుండా ఉంటే తనే బ్రహ్మము అని తెలుసుకుంటున్నాం. ఇంతవరకు ఏమి డౌట్ లేదు స్వామీజీ. ఇంకేం కావాలి నీకు? ఇంకొకటి ఉంది స్వామి, ఏం కావాలి? ఈశ్వరుని నేను దర్శించేది ఎట్లా? చంపేశాడు బాబోయ్. ఈ ప్రాబ్లం ఏంటి మళ్ళీ అంటే, అసలు నేను వచ్చిందే నీ దగ్గరికి అందుకు కదా. నేను వచ్చిన పని వేరే, నువ్వు తెరిచిన పంచాంగం వేరే. నేను ఏది ఆశించి వచ్చానని నాకు తెలుసు, నీకు కూడా చెప్పా, నాకు భగవద్ దర్శనం కావాలని. సరే, నువ్వు నాయన మోక్షధామంలో చేరు అన్నావు. సరే, భగవద్ దర్శనం అవుతుందని చేరే. ఇప్పుడు ఎంతసేపు ఆత్మ అంటావు, అది అంటావు, మాయ అంటావు, ఇది పోయిందంటావు, అది కోశాలు అంటావు, అది కోశాలు ఊడిపోయినాయి అంటావు. పోతే పోయినాయి. నాకు ఈశ్వర దర్శనం ఎప్పుడు అసలు ఇంతకు అవుతుందా కాదా? అయితే ఎప్పుడు అవుతుంది? ఎందుకంటే కంక్లూడ్ చేస్తున్నావు నువ్వు, మళ్ళీ దాటిపోతావు నాకు నా చేతిని. కరెక్ట్గా చెప్పు, అసలు నాకు ఈశ్వర దర్శనం అవుతుందా కాదా, భగవద్ దర్శనం అవుతుందా కాదా, ఎప్పుడు?
అయితే చెప్పు. ఒరే రెండో ప్రశ్న తలెత్తదయ్యా, ఒకటే నువ్వు అడిగిన ప్రశ్న ఏంటిది? నాకు ఈశ్వర దర్శనం అవుతుందా కాదా అది చెప్పని నన్ను. అది అయిన తర్వాత నువ్వు రెండోది ఎప్పుడు అనేది. నేను గనక అవుతుంది అని అంటే ఎప్పుడు అనాలి నువ్వు. నేను అన్నాను నీతో. ఇప్పుడేది మళ్ళీ చెప్పు, నీ క్వశ్చన్ ఏంటో. స్వామీజీ నాకు భగవద్ దర్శనం అవుతుందా కాదా? కాదు. కాదా? కానే కాదు. నువ్వు నేను చేయిస్తాను ఇప్పుడు. ఎవరు రెడీగా ఉండాలి? లేవండి. ఇప్పుడు భగవద్ దర్శనం చేయిస్తాను. ఎస్, ఐఎమ్ రెడీ నౌ. మేము చేస్తాం స్వామీజీ దర్శనం, మీరు చేయించండి అని చెప్పండి. మీరు కనుక భగవంతుని దర్శిస్తే మీరు కదా ద్రష్ట. ఆయన ఎవరు? క్యా బాత్ హై, దృగ్ బ్రహ్మ దృశ్యం మాయా, ఇది మాయాదాంతనే. ఇప్పుడు నీకు నేను మాయా దర్శనం చేయించాలా? చేయమంటే చేయిస్తాను. నువ్వు ఎప్పుడైతే చైతన్యమైనావో, నువ్వు ద్రష్ట అయినప్పుడు నీకు భగవంతుడు కనుక దర్శనం అయితే, వెరీ ఇంపార్టెంట్ పాయింట్, దర్శనం అయ్యాడా ఆయన మాయ అయిపోతాడు. కానీ ఇవన్నీ తెలుసుకోవాలా. సగుణ భక్తులకి వాళ్ళని ఆశీర్వదించడానికి భగవంతుడు ఏ యథా మాం ప్రపద్యంతే తాంస్తదైవ భజామ్యహం, వాళ్ళు ఎలా ఎలా నన్ను ఆరాధిస్తారో అట్లా నేను దర్శనం ఇస్తానంటాను అనుకోండి, ఇస్తాడు. దర్శనం కలగచ్చు. అది ఏమి సూచిస్తుందో తెలుసా? నీకు సత్య దర్శనమైందని కాదు అర్థం. నువ్వు చేసే సాధన సత్యపంథాలో ఉంది అని అర్థం. నువ్వు చేసే సాధన సత్యపంథాలో ఉంది కనుకనే భగవద్ దర్శనమైంది. అంటే భగవంతుడికి నీకు దర్శనం ఇవ్వాలని ఆయన ఉద్దేశం కాదు. ఎందుకని? దానివల్ల నీకు బంధము. బాగా అర్థం చేసుకోండి. ఇప్పుడు అర్జునుడికి తెలుసు, చాలామందికి తెలియదు. భగవద్ దర్శనం ఇది ఎంత పెద్ద ప్రాబ్లం ఇది. ప్లీజ్, నాకు భగవద్ దర్శనం కావాలి స్వామీజీ. నిజమేనయ్యా, చేయిస్తాను. ఒక మాట చెప్పు, భగవంతుడు నీకు తెలుసా తెలీదా? చెప్పు. భగవంతుడిని చూసావా? స్వామీజీ ఆ మంత్రి గారి దర్శనం చేయించండి అంటే చేయించవచ్చు. భగవంతుడి దర్శనం నువ్వు చేయించమన్నావంటే భగవంతుడు ఎవరో నీకు తెలుసా? అందువల్ల సమాజంలో లక్షల మంది భగవానులు పుడుతున్నారు సార్. వాళ్ళు పుట్టడానికి కారణం ఇదే. ఎందుకో తెలుసా? భగవంతుడు ఎవరో గనక నీకు తెలుసుంటే వాళ్ళు మేము భగవంతుడని రారు. కాబట్టి ఎవడైనా భగవంతుడు ఎట్లా అవుతాడంటే, ఈ సమాజంలో కొన్ని వేల మంది కదా, ఎక్కడి నుంచి వచ్చారు వీళ్ళంతా? నీకు జ్ఞానం లేకపోవడమే. ఇది ఎప్పుడైతే గడియారం అనే జ్ఞానం నీకు లేదో, దీని పేరు గడియారం. నువ్వు కాదనే ప్రశ్నే లేదు, ఎందుకు నీకు నాలెడ్జ్ లేదు కనుక. కాబట్టి భగవంతుడి విషయంలో కావలసింది ఈశ్వర దర్శనమా, ఈశ్వర జ్ఞానమా? అది పాయింట్. ఇక్కడ పొరలు తొలగిపోయేదంతా ఇక్కడే. మీరు చూడండి, అర్జునుడికి ఈశ్వర దర్శనం అవుతా ఉంది. అర్జునుడు పక్కన ఉండేది ఎవరు? ఆయన్ని పక్కన పెట్టుకొని ఎన్ని ఆటలాడతాడు. ఎందుకో తెలుసా? భగవద్ దర్శనం జరుగుతానే ఉంది కదా. దుఃఖం దూరమైందే, మోహం దూరమైందే. యుద్ధం చేయమని తీసుకొస్తే ఆడ గాంధీవం పడేయడం ఏంటి? ఇంకా చెప్తున్నా స్వామీజీ, ఏమో డౌట్ ఉండిందేమో మరి విశ్వరూప సందర్శనం చూపెట్టినప్పుడు, 11వ అధ్యాయానికి వచ్చినప్పుడు ఒక్కసారి విశ్వమంతా తన స్వరూపంగా చూపెట్టేశాడు కదా. ఈశ్వరత్వం తొలగిందే? తొలగలే. ఎందుకని? అదే 11వ అధ్యాయంలో కృష్ణ నాకు భయంగా ఉంది, నేను చూడలేకపోతున్నాను. భగవంతుని చూస్తే నీకు భక్తి రావాలి, కానీ అర్జున భయం వస్తుంది నీకు. ఆయన పులే, ఆయన సింహమా, ఆయన పామా? ఏమనుకుంటున్నావా నువ్వు? సాక్షాత్ భగవంతుడు ఏమనుకుంటున్నావు? చూచారా? ఇప్పుడు అర్థమైంది మీకు? భగవంతుడు కనపడతా ఉంటే భయం కలుగుతుందట. ఎప్పుడు వస్తుందో తెలుసా భయం? ద్వితీయ ద్వై భయం భవతి, రెండో వస్తువు ఉంటేనే భయం. అప్పుడు మళ్ళీ క్షేత్రజ్ఞ విభాగ యోగం స్టార్ట్ చేయాల్సి వచ్చింది. లేకపోతే అక్కడికి అయిపోయింది, చాలు, ఇట్స్ ఓవర్. అందువల్ల నేను చైతన్య భగవద్గీతలో మీకు 13వ అధ్యాయం రాస్తూ కూడాను వెనక అధ్యాయాలు ఎట్లా రిఫ్లెక్ట్ అవుతున్నాయి రాస్తూ వచ్చాను. వాటిని మళ్ళీ
ఎన్లైటన్ చేసి చెప్పాల్సి వచ్చింది, ఎన్లార్జ్ చేసి చెప్పాల్సి వచ్చింది. కారణం ఏంటో తెలుసా? భయం వచ్చేసింది. భయం ఎప్పుడైతే వచ్చిందో ద్వైతంలో ఉండాడు. ద్వైతంలో ఎప్పుడైతే ఉండాడో ఆ ద్వైత భావన జీర్ణం కాలేదు. కాబట్టి పరమేశ్వరుడు నాకన్నా వేరు అనే భావన ఉన్నంత వరకు జ్ఞానము లేదని అర్థం. కానీ దర్శనం అవుతా ఉంది, కాదంటారు? భస్మాసురుడు అనేవాడు కేవలం ఈశ్వరుడి కోసం తపస్సు చేశాడు, కఠోరమైనటువంటి తపస్సు చేశాడు, ఈశ్వర దర్శనం కోసం చేశాడు. వాడికి దర్శనం అయింది. అది దర్శనం అంటే. బాగా అర్థం చేసుకోండి. మనం చెడిపోవడానికి అవకాశాన్ని ఇస్తే చెడగొట్టే వాళ్ళు లక్షల మందిలు ఉంటారు ఈ ప్రపంచంలో. ఐ టెల్ యూ, నువ్వు ఇస్తేనే అవకాశం. నేను మాట్లాడేటంత పిండితార్థాలు నా అనుభవంలో నుంచి మాట్లాడుతున్నా, చిన్నప్పటి నుంచి పడ్డ బాధలు. మనం చెడిపోవడానికి సిద్ధంగా ఉంటే చెడగొట్టేవాళ్ళు 1000 మంది. మనల్ని మనం బాగు చేసుకోవాలని ప్రయత్నం చేస్తే ఎవరికి ఆ శక్తి లేదు ఈ ప్రపంచంలో, చెడగొట్టే శక్తి. ఈశ్వర దర్శనం కావాలని వాడు అంత కఠోరమైనటువంటి తపస్సు చేసి తీరా ఈశ్వర దర్శనం అయిన తర్వాత అప్పుడు వాడికి డౌట్ ఉందంటారా ఆయన ఈశ్వరుడు కాదని? మరి స్తోత్రం చేశాడు, అన్నీ చేశాడు, ప్రార్థించాడు, నన్ను కనుకరించావన్నాడు, అన్నీ చేశాడు. నీకేం వరం కావాలన్నా కోరుకోరా అంటే, అయ్యా ఎవరి తల మీద నేను చేయబెడితే వాడు పోవాలని. అది కూడా ఇచ్చాడు కదా, ఇచ్చాడా లేదా? అప్పుడు ఎవడి మీద వాడు ప్రయోగం చేయాలా? ఎవరి మీద చేశాడు చెప్పండి? ఇంకెవరు దొరకలా వాడికి? కనీసం ఒక వీధి కుక్క దొరకలా? ఒకవేళ వాడు టెస్ట్ చేసుకోవాలంటే, అంటే ఎప్పుడైతే టెస్ట్ చేయాలంటా ఉన్నాడో ఈశ్వర వచనం మీద వాడికి నమ్మకం లేదు, విశ్వాసం లేదు. వాడు కఠోరమైనటువంటి సాధన చేసి ఉండొచ్చు, ఈశ్వర దర్శనం అయి ఉండొచ్చు. ఈశ్వర దర్శనం యొక్క ఫలితం ఏంటని అడుగుతున్నా నేను. చెప్పండి సార్, అడుగుతున్నా డైరెక్ట్గా. రేషనల్ థింకింగ్ కాదా? మనమే చదువుకోవాలా? మనకేం జ్ఞానం లేదా? ఇంత జ్ఞానాన్ని పెట్టుకొని ఏం పాటలు ఇవన్నీ మనం వాడేది? ఈశ్వరుడి మీదనే వాడు చేయబెట్టడానికి పోయినాడంటే నమ్మకం ఉండిపోయాడా, నమ్మకం లేకుండా పోయాడని నా ఆలోచన. భస్మాసురుడు రక్షస్థితి ఇది విశ్వాసం అంటున్నాం కదా మనం. భగవంతుడి మీద విశ్వాసం ఉండాలా లేదా? మరి విశ్వాసం ఉంటే ఆయన ఎప్పుడైతే అన్నాడో చేయబెట్టమని, చేయబెడితే భస్మం అయిపోతాడని, వీడు దాని మీద విశ్వాసం ఉందంటారా? తమాషా చూడండి. విశ్వాసం ఉందనుకో, అప్పుడు ఈశ్వరుడు భస్మం అయిపోవడం భక్తుడు ఒప్పుకుంటాడా? కానీ వాడు పోతాడు కదా పెట్టడానికి. సీ ద పాయింట్. ఒకవేళ ఆయన చెప్పింది వీడికి నమ్మకం లేదన్నావు అనుకో, నమ్మకం లేనివాడు భక్తుడు అవుతాడా? భగవంతుడిని నమ్మకపోతే, ఇప్పుడు నా బొట్టవాడిని నమ్మకపోతే అర్థం ఉంది. భగవంతుడిని నమ్మకపోతే, వాడు నమ్మితే మళ్ళీ ఎందుకు చేయెత్తుకొని పోయాడు? నమ్మలేదు, నమ్మకపోతే చేయందుకు ఎత్తుకొని పోయాడు. ఇది ఈశ్వర దర్శనంతో దిస్ ఈజ్ ది ట్రబుల్. అర్థమవుతుంది? కావాల్సి అందుకని ఇక్కడ నేను దర్శించాలా ఏం దర్శిస్తావా? ఏం దర్శిస్తావు చెప్పు? ఏం దర్శిస్తావు? స్వామి చెప్పు స్వామి, నిన్న నాకు ఈశ్వర దర్శనం అయింది స్వామి. అయితే ఏం చేయమంటావు? ఈ పొద్దు లేదు స్వామి. క్యా బాత్ హై? ఎదురుగా వస్తేనే వద్దయ్యా అని చెప్తా ఉంటే, నా కలలో ఇదేంది ఇది, నాకు ధ్యానంలో వారే నువ్వు ఊగతానే సరిపోద్దే. ఈ ఊగడం ఏంటో తెలుసా? జనన మరణాల మధ్య ఊగడం సార్ ఇదే, అంతకన్నా ఇంకేం లేదు. నువ్వు ఊగేది ఎందుకు చెప్పు? ఏం చెప్తావో చెప్పు. వస్తాడు కదా దర్శనం, పోతాడా పోడా? సో మీకు రేపు దర్శనం ఇచ్చాడు భగవంతుడు, ఆయన అక్కడే ఉండాలన్నా పోవాలన్నా అని అడుగుతున్నా నేను నిజం చెప్తున్నా. స్వామి కనుక టక్కని మీకు రూమ్లో దర్శనం ఇచ్చేసి ధ్యానం చేసేటప్పుడు ఏం కావాలి నీకంటే, అమ్మో ఇప్పుడు వస్తానని నాకు తెలియదే, మంగళవారం వచ్చావేంటి, శనివారం ఎందుకు రాలేదు? వారి నీ దుంపది. శుక్రవారం నువ్వు ఎగిరిపోతే నేను శనివారం వస్తే ఏం చేసుకుంటావు? అయితే నాలెడ్జ్ అండి. నేను నిజం చెప్తున్నా, మీరు నమ్మండి నమ్మకపోండి, మీ అందరికి కూడా నాతో కలిపి భగవంతుడు కానీ కనపడిపోయి మన రూమ్లో ఎవరు లేనప్పుడు నీకేం కావాలని అంటే, రేపన్నా రండి, లేకపోతే ఆ కుర్చీలో కూర్చుంటా తుడిచి ఇప్పుడే వస్తా అని లోపలికి పోయి ఏదైతే బాగుంటుంది. ఏనైనా డిసైడ్ చేసుకోలేకపోతున్నావా? అవును స్వామి, నేను తిరిగిన ఆలయాలన్నీ అవి డిసైడ్ చేసుకోలేకపోతున్నాను, నువ్వేనా చెప్తావా?
పోనీ నేనే కావాలన్నా అని అడిగాడు అనుకో, అర్ధరహితం అడిగితే నువ్వు కావాలంటాడు. నువ్వు కావాలంటే ఆయన లేకుండా పోతాడు. మళ్ళీ నేనే కావాలంటే కాదు, నేను నువ్వు కావాలా, అదే ఇది పాయింట్. ఎందుకంటే సత్యం ఒకటే కానీ రెండు ఉండేందుకు అవకాశం లేదు కనుక. అండర్స్టాండ్. అందువల్ల ఎవరైతే బ్రహ్మముని తెలుసుకోవాలనుకుంటున్నాడో, ఇది చూసారా జిజ్ఞాసగా మారిపోయింది ఇక్కడ, జ్ఞాతం ఇచ్చ. కాబట్టి ఈశ్వర దర్శనం కాదు, బ్రహ్మసూత్రాలు లాంటి మాటలు నాయన ఇవే. కొన్ని సంవత్సరాలు కష్టపడితే వచ్చేటువంటి పిండితార్థాలు. ఈశ్వర దర్శనం కాదు, ఈశ్వర జ్ఞానం. ఈ రెంటికి తేడా తెలియనివాడు ఈశ్వర దర్శనం కావాలంటాడు, విషయం తెలిసినవాడు ఈశ్వర జ్ఞానం కావాలంటాడు. అందువల్ల వేషహానత స్వాత్మదర్శనం, ఉపాధులు తొలగిస్తే ఆత్మదర్శనం. ఏంటది? ఈశదర్శనం. ఆ ఈశ్వరుని దర్శించడం అంటే స్వాత్మరూపత, నీ ఆత్మస్వరూపంగా దర్శించడమే. ఎందుకని? హీఈస్ నాట్ డిఫరెంట్ ఫ్రమ్ యూ. చూచారా ఎంత అద్భుతమైనది. ఆయన మాయ నుంచి విడిపడిపోయాడు ఉపాధి, నువ్వు పంచకోశాల నుంచి విడిపడిపోయావు. ఇద్దరూ ఒక్కటే. ఈశ జీవయోహ వేషదీబిద. ఇప్పుడు వేషహానత స్వాత్మదర్శనం, ఈశదర్శనం. పరమేశ్వరుని యొక్క దర్శనం ఏంటంటే స్వాత్మరూపత. ఇదే ఆత్మసాక్షాత్కారం, ఇదే ఆత్మసాక్షాత్కారం, ఇదే మోక్షం. సరేనా? ఉపాధుల్లో ఉన్నంత వరకు ఈ బాధలు. ఒక్కసారి ఉపాధి వినిర్ముక్తమైతే, ఇప్పుడు మనం ప్రేమిస్తాం, అది ఉపాధి సహితమైన ప్రేమ ఈ ప్రపంచంలో. అదే నిరుపాధికమైన ప్రేమ డిఫరెంట్గా ఉంటుంది. శాస్త్రం ఒక అద్భుతమైన మాట అన్నది, శ్మశ్ము కంటకవేధేన శ్మశ్రు. ఇది ఒక అందమైన పదం, అర్థం చెప్తే ఇదే అనిపిస్తుంది మీకు. శ్మ శాకు మావత్తు, మెలిక్ష షు దానికి రావత్తు. శ్మశ్రు కంటకవేధేన బాలో రోదది తత్పిత చుంబత్యేవ నసా ప్రీతి బాలార్థం స్వార్థ ఏవ సా. ఇస్ ద శ్లోక, వెరీ బ్యూటిఫుల్ శ్లోక. శ్మశ్రు, శ్మశ్రు అనే దానికి రెండు అర్థాలు. ఒకటి మీసాలు, శ్మశ్రు. శ్మశ్రు అంటే మీసాలని అర్థం, గడ్డం అని కూడా అర్థం. మన తెలుగులో అయితే రెండు కలిపి చెప్పేస్తారు, గడ్డం మీసాలు రాలేదు నీకేంది ఆయన. అప్పుడు శ్మశ్రు సరిపోద్ది. శ్మశ్రు గడ్డం మీసాలు. అది ఎట్లాంటిదంటే కంటక. కంటకాలంటే ముళ్ళు. శ్మశ్రు కంటక వేధేన, అది బాధించడం చేత బాలహ రోదతి, చిన్నపిల్లవాడు ఏడస్తూ ఉంటాడు. తత్పిత, ఆ పిల్లవాడు తండ్రి చుంబత్యేవ, వాడిని ముద్దు పెట్టుకుంటానే ఉంటాడు. నా సా ప్రీతి, ఆ ముద్దు పెట్టుకోవడం ఆ పిల్లవాడి మీద ప్రియంతో కాదు, అది ఇంపార్టెంట్. బాలార్థే ప్రీతి నా స్వార్థ ఏవస. ఆ ముద్దు పెట్టుకోవడం ఉందే స్వ అర్థ, ఆయన కోసమే, పిల్లవాడి కోసం కాదు. పిల్లవాడి కోసం కనుక ముద్దు పెట్టుకునేటట్లయితే వాడు ఏడుస్తూ ఉన్నాడు. నువ్వెందుకు అంటే ఇక్కడ సంస్కృతిలో తమాషా. శ్మశ్రు కంటకవేధేన, శ్మశ్రు. ఇప్పుడు కొందరికి, అందరికి కూడా అట్లుంటాయని అనుకోవడానికి లేదు, కొందరికి వాళ్ళని ఎత్తుకున్నాడు అనమాట. అంటే మీసాలు ఉండ కొందరికి సూదుల్లాగా దెబ్బలాగా ఉంటాయి అని శాస్త్రం. సరేనా? ఉంటాయి ఎట్లా అంటే బాగా చురుగ్గా ఉంటాయి. ఇప్పుడు ఆ పిల్లవాడిని తాత ఎత్తుకున్నాడు అనుకోండి పిల్లవాడిని, ఆ మీసాలు ఉండ బాగా అవి సూదులాగా ఉంటుంటాయి. వాడిని ఉండే మా బుజ్జే అంటుండే, వాడు వాడికి గుచ్చినట్టు ఉంటుంది, రాళ్ళతో కొట్టినట్టుగా. తర్వాత ఫాదర్, ఈయన చూడండి క్లీన్ షేవన్,
చక్కగా క్లీన్ షేవ్, చక్కగా గడ్డం చేసుకుంటాడు. రెండవ రోజు వాడిని ఎత్తుకుంటాడు. ఊరికే వాడు పొట్ట చిన్నవాడు కదా, వాడి పొట్ట మీద ఇది పెట్టి హి అంటాడు. వాడి ప్రాణం ఎగిరిపోయినట్టు ఉంటుంది. ఎందుకంటే ఇదంతా గరుగ్గా, అంటే ఇసుకేసి రుద్దినట్టే ఉంటుంది, రాళ్ళేసి రుద్దినట్టే. మరీ కొందరు మహానుభావులు అయితే గాయం కాదు కానీ గాజు పెంకురేసి రుద్దినట్టే ఉంటుంది. వాడు బోరని ఏడుస్తూ ఉంటాడు. అర్థమవుతుంది. కాబట్టి వాడి మీద ప్రీతి ఇదే బాలార్థే ప్రీతిహిన్నా, ఈయన స్వార్థ ఏవస. చూసారా, అదే డిస్టెన్స్ మనం పిల్లవాడిని ప్రేమించవచ్చు. ఉపాధి వచ్చాడు, అది క్రిటికల్ పాయింట్. అది శాస్త్రం. శ్మశ్రు కంటక వేధేన, శ్మశ్రు కంటక వేధేన. ఆ కంటకం ముళ్ళులాగా ఇవి ఉండేటప్పటికి గడ్డం మీసాలు పిల్లవాడిని ఎత్తుకొని చుంబతి ఏవా, వాడిని చుంబిస్తూ ఉంటే, ముద్దెట్టుకుంటూ ఉంటే వాడికి మహాబాధ కలుగుతూ ఉంది. ఎందువల్లంటే అది ఉపాధి. ప్రేమించడానికి అంత అవసరం లేదు, దూరంగా ఉండి కూడా ప్రేమించవచ్చు. అంటే నిరుపాధికమైనటువంటి ప్రేమ ఏ బాధారహితంగా ఉంటుంది, నిస్వార్థంగా ఉంటుంది. ఉపాధితోనే ఈ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా స్టార్ట్ అవుతాయి. కాబట్టి వేషహానత స్వాత్మ దర్శనం, ఈశ దర్శనం స్వాత్మరూపత. కాబట్టి ఈశ్వర జ్ఞానమే ప్రధానమైనటువంటిది. ఏష జ్ఞాననిష్ఠా స్తూయతే ఇది కంక్లూడ్ చేస్తున్నాడు. యయేవం బ్రహ్మవేదైష బ్రహ్మైవ భవతి స్వయం బ్రహ్మణో నాస్తి జన్మాతః పునరేష న జాయతే. అయిపోయింది. ఏవం ఈ విధంగా యహ ఎవడైతే బ్రహ్మవేద బ్రహ్మమును తెలుసుకుంటూ ఉన్నాడో, ఈ విధంగా ఈ ప్రకరణంలో మనం తెలుసుకున్నట్టుగా పంచకోశ ప్రకరణ వివరణలో ఏదైతే మనం తెలుసుకున్నామో బ్రహ్మ పదార్థం ఏదది, బ్రహ్మవిద ఆపునతి పరం తదేషాభ్యుక్త సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ యో వేద నిహితం గుహాయాం. అది సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ యహ వేద ఎవడైతే తెలుసుకుంటున్నాడో, ఎక్కడ నిహితం గుహాయాం నిహితం, గుహలో నిగూఢంగా ఉండేది. ఆ గుహ ఏది? పంచకోశం. అది పంచకోశ వివరణ. కాబట్టి అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయ కోశాల్లో బ్రహ్మ వస్తువు ఏ విధంగా ఉందో తెలుసుకున్నాం. బ్రహ్మ వస్తువు ఉంది గనక ఇవన్నీ ఉన్నాయి. బ్రహ్మ ఒక్కటే సత్యం, అబాధితం. ఇవన్నీ సత్యం కాదు, ఎందుకంటే బాధితం. ఇవి ఏవీ నేను కాను అని వీటిని వదిలిపెట్టిన తర్వాత అవి మన దగ్గర ఉంటే నష్టం లేదు. అవి ఉండడం వల్ల కాదు నష్టం, అవి నేను అనుకోవడం వల్ల నష్టం. కాబట్టి నేను బ్రహ్మము అనేటువంటి జ్ఞానం కలిగితే, ఇది పంచకోశ వివరణ వల్ల మనకు కలిగిపోతుంది కనుక యహ ఎవడైతే ఏవం ఈ విధంగా బ్రహ్మవేద బ్రహ్మమును తెలుసుకుంటూ ఉన్నాడో, బ్రహ్మవేద స్వయం బ్రహ్మైవ భవతి. అన్వయం చూసుకోండి. స్వయం బ్రహ్మైవ భవతి. ఎవడైతే ఈ విధంగా బ్రహ్మ వస్తువును తెలుసుకుంటున్నాడో వాడు స్వయంగా బ్రహ్మమే అవుతున్నాడు. ఎందుకు బ్రహ్మం అవుతున్నాడు? అయ్యే ఉన్నాడు గనక. జ్ఞానం లేదు, ఇప్పుడు జ్ఞానం కలిగింది. బ్రహ్మము కానవసరం లేదు, మనం జ్ఞానం వస్తే బ్రహ్మమే అయ్యున్నాము అని తెలిసిపోతుంది. ఇది నాలెడ్జ్. ఇప్పుడు థర్డ్ లైన్, బ్రహ్మణో నాస్తి జన్మ అతః పునః ఏష న జాయతే. క్లియర్. బ్రహ్మం ఏదైతే సత్యం జ్ఞానం అనంతం ఉందో నాయన, అటువంటి బ్రహ్మకు జనన మరణాలు ఉన్నాయా? లేవు కదా. బ్రహ్మణః నాస్తి జన్మ, బ్రహ్మణః జన్మ అస్తి నా, బ్రహ్మమునకు జన్మ లేదు. అతః దేర్ ఫోర్, ఈ కారణం చేత ఏషః ఎవరు? ఈ బ్రహ్మవిద్ ఎవడైతే బ్రహ్మమును తెలుసుకున్నాడో, ఏషః వీడు పునః మళ్ళీ న జాయతే, మళ్ళీ పుట్టడు. ఎవరికైతే బ్రహ్మజ్ఞానం కలుగుతుందో అతనికి పునర్జన్మ లేదు. అంటే జన్మ రాహిత్యమే. జన్మ ఎందుకు వస్తుంది? దుఃఖాన్ని అనుభవించడం కోసం, కర్మఫలాలను అనుభవించడం కోసం. అవన్నీ అయిపోయినాయి. జ్ఞానంలో తానే బ్రహ్మమని తెలుసుకున్నాడు గనక తను పుట్టే అవకాశం లేదు.
ఇంకొక అడుగు ముందుకేస్తే ఎప్పుడు పుట్టలేదు ఇవా, పుట్టినట్టుగా ఉన్నాడు, పుట్టింది లేదు. ఘటాకాశం అని మనం అనొచ్చు, కానీ కుండలో ఆకాశం ఎప్పుడు పుట్టలేదు, కుండే పుట్టింది. దేహం పుట్టింది, కానీ జీవుడు అనేటువంటి వాడు పుట్టేవాడు కాదు. పుట్టింది ఏదైనా నశిస్తుంది, జీవుడు నశించేటువంటి వాడు కాదు. జీవో బ్రహ్మైవ నాపరహ, జీవుడు బ్రహ్మమే కానీ రెండో వస్తువు కాదు గనక పుట్టినటువంటి వాడు కాడు, పుట్టినవాడు కాదు గనక నశించే అవకాశం లేదు. కాబట్టి బ్రహ్మవేద స్వయం బ్రహ్మైవ భవతి అని ఏదైతే అంటున్నాడో ఇది బ్రహ్మవేద బ్రహ్మైవ భవతి అనేది అథర్వణ వేదం ముండకోపనిషత్తులో లాస్ట్ 2 మంత్రాస్లో వస్తుంది. అందువల్ల ఇది ప్రమాణం. ముండకోపనిషత్తు అది బ్రహ్మవేద బ్రహ్మైవ భవతి. ఎవరైతే బ్రహ్మమును తెలుసుకుంటూ ఉన్నాడో వాడు బ్రహ్మం అవుతాడు. అర్థమైందా? ఇప్పుడు ఒక్క పాయింట్ గుర్తుపెట్టుకోండి. నేను తిరుపతి బాలాజీని గురించి విన్నాడు అనుకోండి, ఓహో ఇట్లా ఉంటుంది అట్లా ఉంటుంది బ్రహ్మోత్సవం అది ఇది అన్న. అదంతా విన్న తర్వాత ఆ బ్రహ్మోత్సవాలు చూడడానికి వాడు వెళ్ళాలి, అవునా? అట్లా బ్రహ్మమును గురించి నువ్వు గురువు దగ్గర విన్న తర్వాత నువ్వు బ్రహ్మం కావడానికి ఆ ప్రయాణం లాంటిది కాదు ఇది అంట. ఇది వినడం, ఆ తర్వాత నువ్వు పోయి పొందడం కాదు. నువ్వు ఆలకించడం, తర్వాత అనుభవాన్ని పొందడం కానీ కాదు. ఎందుకని? అది నీవు అయ్యున్నావు గనక కేవలం జ్ఞానం కాబట్టి నువ్వు బ్రహ్మవే గనక అజ్ఞానం చేత నేను బ్రహ్మ కాదని అనుకుంటే గురువు జ్ఞానం ఇవ్వడం వల్ల బ్రహ్మవిత్, బ్రహ్మ అంటే ఏమిటో నీకు తెలిసిపోయిన తర్వాత బ్రహ్మైవ భవతి. కాబట్టి ఇక్కడ తెలుసుకోవడం అంటే ఏంటి? నోయింగ్ ఈజ్ యాజ్ ద సేమ్ యాజ్ బీయింగ్, నాట్ బికమింగ్. కాబట్టి దాన్ని తెలుసుకోవడం అంటే నువ్వు అది అవ్వడమే సార్. ఇది బ్రహ్మజ్ఞానం విషయంలో ప్రధానంగా మనం తెలుసుకోవాల్సినటువంటి విషయము. కాబట్టి పునః ఏషః నజాయతే, మళ్ళీ పుట్టే అవకాశం లేదు. ఎందుకని? కాయ ఒక్కసారి పండుగ మారిన తరువాత మళ్ళీ ఆ పండు కాయ అయ్యేటువంటి ప్రశ్న లేదు. జీవుడు తానే బ్రహ్మం అని తెలుసుకున్న తరువాత మళ్ళీ జీవుడు అయ్యేందుకు అవకాశం లేదు గనక పునః నజాయతే, తిరిగి పుట్టడు. అంటే ఏంటి? పుట్టినవాడు చనిపోతాడు. కాబట్టి మృత్యువే లేదు. న మృత్యుర్న శంక నమే జాతి భేద పితా నైవ మే నైవ మాతా చ జన్మ న బంధుర్న మిత్రం గురుర్నైవ శిష్యః చిదానందరూపః శివోహం 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 శివోహం. నా మృత్యుర్న శంక, నాకు మృత్యువు లేదు, ఈ విషయంలో నాకు సందేహం లేదు, భయం లేదు. నమే జాతి భేద, నాకు జాతి భేదాలు లేవు. ఎందుకని? దేహం నేనైతే ఆ జాతిలో పుట్టింది కనుక ఆ జాతి నాది అవుతుంది, ఆ గోత్రం నాది అవుతుంది. దేహం నేను కాను. న మృత్యుర్న శంక నమే జాతి భేద పితా నైవ మే నైవ మాతా చ జన్మ. మే పిత న ఏవ, నాకు తండ్రి లేడు. మాత నా, తల్లి లేదు. అందువల్ల జన్మ లేదు. నాకు జన్మ ఉండాలంటే తల్లిదండ్రులు ఉండాలి. జన్మ దేహానికే కానీ నాకు కాదు. కుండ పుట్టిందే కానీ ఆకాశం నేను పుట్టలేదు. నేను ఎప్పుడూ ఉండేటువంటి వాడిని. నా జాయతే మ్రియతేవా, నేను పుట్టేవాడిని కాదు, చనిపోయేటువంటి వాడిని కాదు. అజో నిత్య, అజహ నిత్య, పుట్టుక లేనిటువంటి వాడిని, నిత్యమైనటువంటి వాడిని. శాశ్వత అయం పురాణ నా హన్యతే, నేను ఎప్పుడు చనిపోబడేవాడిని కాదు. అన్యమానే శరీరే, దేహం నశించిపోతా ఉంది అంతే. న మృత్యుర్న శంక నమే జాతి భేద పితా నైవ మే నైవ మాతా చ జన్మ న బంధుర్న మిత్రం గురుర్నైవ శిష్యః. నా బంధువు, ఇప్పుడు ఆయనకి నువ్వు పితవే, ఆయనకి పితామహ, క్వశ్చన్ లేదు సార్. ఇప్పుడు ఎవరికి ఎవరు బంధువు?
ఎవ్వరికి ఎవరు బంధువులు లేరు. విచార్యమాణే, బాగా విచారించి చూస్తే బై ఎంక్వైరీ విచార్యమాణే నా కశ్యాపి కశ్చిత్ బంధువు, ఎవడికి ఎవడు బంధువులు లేడు ఈ ప్రపంచంలో. అది కూడా సూపర్ ఇంపోజిషన్, ఆరోపణే. రాత్రిపూట కలలో ఒక కల వస్తే ఎందరితోనూ మనకు సంబంధాలు ఉన్నాయి, మేలుకున్న తర్వాత ఏ సంబంధాలు లేవు. కాబట్టి స్వప్నంలో మనకున్న సంబంధాలు మేలుకున్న తర్వాత ఎట్లా యథార్థం కావని తెలుస్తూ ఉందో, అసత్యాలను తెలుస్తూ ఉందో, ఈ సంబంధాలు కూడా అంతే. కేవలం దేహం ఉన్నంత వరకు ఉంటాయి, అది ఎప్పుడైనా పోతుంది, ఎలాగైనా పోతుంది. అర్థమైంది? దేహం నేను కాదు గనక నాకు బంధుత్వం లేదు. నా బంధుర్న మిత్రం, ఫ్రెండ్ లేడు. గురుర్నైవ శిష్య, ఇది ఒక్కటే. గురువు కూడా లేకపోతే ఎట్లా స్వామీజీ? ఆయన వల్లనే కదా ఈ జ్ఞానం అంతా వచ్చింది. ఒకవేళ అహంకారం ఉంటే నేర్చుకోవడానికి వచ్చినాడు గురువులాగా విజృంభించవచ్చు, అది వేరే విషయం. వాస్తవానికి గురువు కూడా లేకపోతే ఎట్లా? లేడు నాయన, లేడు. లేడు. ఎందుకు లేడు? ఒకరిని గురువుని చెప్పదు నాకు, ఇతను గురువు అని అన్నారు అనుకోండి కదా. ఈవెన్ ఆచార్యులు వారు కూడా, ఆచార్యుల వారు గురువు కదా. ఆయన గురువు ఉండాడా లేదా? ఎందుకంటే ఇది రైట్ రాయల్ వే, రాజమార్గం, అందుకని చెప్తున్నా. ఆచార్యుల వారినే తీసుకున్నాను ఎగ్జాంపుల్గా. ఆయన గురువు ఉన్నాడా లేదా? గోవింద భగవత్పాదులు. అప్పుడు ఈయన ఏమవుతాడు? శిష్యుడా? పద్మపాదుడు ఉన్నాడా లేదా? సురేశ్వరుడు ఉన్నాడా లేదా? సురేశ్వరుడు ఉన్నప్పుడు ఈయన ఏమవుతాడు? ఈయన గురువా శిష్యుడా? పుత్రుడు వచ్చాడు ఆయన, తండ్రి. కొడుకు వచ్చాడమ్మా, తండ్రి. మరి మనవడు వస్తే తాత. వాళ్ళిద్దరు పోతే గోవింద భగవత్పాదులు వస్తే శిష్యుడు, గురువు కాదు. శంకర ఈజ్ నాట్ ఏ గురువు. మనం అన్నా కూడా ఆయన ఒప్పుకోడు. నేను ఐఎమ్ హీజ్ డిసైపుల్ అంటాడు. ఈ అహంకారం అనేది ఆయన ఛాయలోనే నిలబడదు కనుక నేను ఆయనకి శిష్యుడిని అని చెప్తాడు. కానీ యావత్ ప్రపంచం ఈయన వల్ల గోవింద భగవత్పాదులు ఎవరో తెలిసారు, లేకపోతే తెలిసే ప్రశ్నే లేదు. కానీ ఆచార్యుల వారు మాట్లాడితే ఏమంటారు తెలుసా? సద్గురుభ్యో నమః. కాబట్టి ఆయన వస్తే ఈయన శిష్యుడు అవుతాడు. అదే సురేశ్వరాచార్యుడు వస్తే, తోటకాచార్యుడు వస్తే, పద్మపాదులు వస్తే, అస్తామలకుడు వస్తే ఈయన ఏమవుతాడు? గురువు అవుతాడు. వాళ్ళు వస్తేనే కదా రిలేటెడ్. వాళ్ళు లేకపోతే ఈయనెవరు? చిదానంద రూప. అది ఆడ న బంధుర్న మిత్రం గురుర్నైవ శిష్య చిదానంద రూప శివోహం 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 శివోహం. నజాయతే పునః నజాయతే, పుట్టేటువంటి ప్రశ్న లేనే లేదు. అందువల్ల బృహదారణ్యక ఉపనిషత్తులో ఈ స్థాయికి వచ్చిన తర్వాత ఒక అందమైన మాట అంటాడు. అత్ర, ఈ దశలో పిత అపితా భవతి. బృహదారణ్యక ఉపనిషత్తు, యాజ్ఞవల్క్య మహర్షి. పిత అపితా భవతి, మాత అమాత భవతి. ఈ దశలో తండ్రి తండ్రి కాదు, తల్లి తల్లి కాదు. వాళ్ళ దేహానికే కానీ నాకు కాదు. ఎందుకని? వాళ్ళు నాకన్నా వేరుగా లేరు, వాళ్ళు నాకన్నా లేరుగా. చిదానంద రూప శివోహం శివోహం ఏకం ఏవ అద్వితీయం బ్రహ్మ. క్లియర్? కాబట్టి నేను పుట్టినవాడిని కాదు కనుక చనిపోయేది లేదు. ఇంతవరకు నేనే దేహం అనుకోవడం వల్ల నాకు చావు పుట్టుకలు ఉన్నాయనుకున్నా. ఇప్పుడు నేనేమిటో నా స్వరూపం నాకు తెలిసిపోయింది కనుక బ్రహ్మవిద్ బ్రహ్మైవ భవతి, స్వయం బ్రహ్మైవ భవతి. ఇది అర్థమైపోయింది కనుక నాకు ఎప్పుడూ మృత్యువు లేదు. ఎందుకని? నేను ఎప్పుడు పుట్టలేదు. ప్రతిరోజుకి సూర్యోదయం, ప్రతి జీవికి జన్మోదయం, సంత జీవికి వింత జన్మము, ఎంత మోసము ఈ భ్రాంతి స్వప్నము. ప్రతిరోజుకి సూర్యోదయం, ప్రతి జీవికి జన్మోదయం,
సంత జీవికి వింత జన్మము, ఎంత మోసము ఈ భ్రాంతి స్వప్నము. చరణం. భానుడే నాడు ఉదయించలేదు, జీవి ఏనాడు జన్మించలేదు. ఇప్పుడు సూర్యుడు పుట్టాడా మనం అంటాం, సూర్యోదయం అంటాం. ఎక్కడ సూర్యోదయం ఎక్కడ చెప్పండి? సూర్యుడు అస్తమించింది ఎప్పుడు? సూర్యాస్తమయం అంటాం. ప్రొవిజనల్ ఇవంతా మనం మాట్లాడుతుంది. అబ్సల్యూట్లీ దే ఆర్ నాట్ రైట్. నీకు ఇక్కడ అస్తమించాడంటే అమెరికాలో ఉదయించి ఉన్నాడు. ఎక్కడ పోయినాడు? వెలుగుతూనే ఉన్నాడు. భానుడే నాడు ఉదయించలేదు, జీవి ఏనాడు జన్మించలేదు. వెలుగారని వీరుడు భానుడు, వెలుగారని వీరుడు భానుడు, వెలుతురు తానైన వాడే జీవుడు. భాతి విభాతి. ప్రతిరోజుకి సూర్యోదయం, ప్రతి జీవికి జన్మోదయం. కాబట్టి సూర్యోదయం కాల, పుట్టల, జన్మ లేదు, మనకు చావు ఉంది. పుట్టలేదు పాము, చచ్చేది లేదు, పుట్టని జీవుడు గిట్టేది లేదు. పుట్టలేదు పాము, చచ్చేది లేదు, పుట్టని జీవుడు గిట్టేది లేదు. త్రాడును దర్శించగా పాము లేదు. రథ సర్పవత్. త్రాడును దర్శించగా పాము లేదు, బ్రహ్మము కరుణించగా జీవి లేడు. ప్రతిరోజుకి సూర్యోదయం, ప్రతి జీవికి జన్మోదయం. సంత జీవికి వింత జన్మము, ఎంత మోసము ఈ భ్రాంతి స్వప్నము. సో కనుక యో వేద నిహితం గుహాయాం, గుహలో, బుద్ధి గుహలో అంటే పంచకోశాల్లో చేరిపోయి ఉండడం వల్ల ఈ బాధలన్నీ వచ్చాయి. అక్కడ ఏదైతే ఉందో, కోశాలు కోశాలుగా ఉండడానికి ఏదైతే ఆధారమో, కోశాలు లేకపోయినా కోశ విలక్షణంగా ఏదైతే ఉందో ఇది మన స్వరూపం. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి.